కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు. యేసయ్య నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం బిగ్గరగా హల్లెలూయా. 2 వారాలు అయిపోయింది నేను మీ మధ్యలో మాట్లాడి. ఒక వారం మాట్లాడలేకపోయినా ఆ తర్వాత వారం విజయవాడ ప్రాంతంలో ఉండాల్సి వచ్చింది. ఈ ఆదివారం మీ మధ్యలో క్షేమంగా ప్రభు తీసుకొని వచ్చి మీతో కొన్ని మాటలు మాట్లాడడానికి ప్రభు సహాయం చేసినందుకు ప్రభుకు నేను కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. నెహెమ్యా గ్రంథం 9 అధ్యాయాలు ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 10వ అధ్యాయం యొక్క ధ్యానంలో మనం ఉన్నాం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైంది. చాలా సంగతులు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక గంట దేవుని వాక్యాన్ని మీరు వినటానికి ప్రయత్నం చేయండి, లేదా ఇంకొక పావు గంట ఎక్స్ట్రా అయినా అయ్యి ఉండొచ్చు. జాగ్రత్తగా మీరు వాక్యాన్ని అయితే వినండి. 10వ అధ్యాయంలో ఏం జరిగిందో మీకు చెప్పడానికంటే ముందు దానికి ముందు జరిగిన విషయాలు కూడా మరొక్కసారి జ్ఞాపకం చేస్తాను. నెహెమ్యా కాలపు ప్రజలు 8వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని చదివారు. 9వ అధ్యాయంలో వారి నిజస్థితి ఏంటో వాళ్ళు గుర్తించారు. వాళ్ళు ఎప్పుడైతే వాక్యం చదివారో వాళ్ళ స్థితి తెలుసుకోగలిగారు. అంటే రీడ్ అండ్ రికగ్నైజ్ 9వ అధ్యాయంతో అయిపోయింది. వాళ్ళ స్థితి వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళ పాపాలను వాళ్ళు ఒప్పుకొని ఎలా బ్రతకూడదో తెలుసుకొని ఇలా ఉండం ప్రభువా, ఈరోజు నుంచి ఇలా ఉంటాము అని చెప్పుకునేటటువంటి అధ్యాయమే 10వ అధ్యాయం. ఈ 10వ అధ్యాయంలో మీరు మొదటి వచనంలో చూస్తే మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక నిబంధన చేసుకొని దానికి మేము ముద్ర వేయించుకున్నాము అని ఉంటుంది. 10వ అధ్యాయం మొత్తంలో 39 వచనాలు ఉంటే ఈ 39 వచనాల్లో వాళ్ళు దేవుడితో ఎలాంటి కమిట్మెంట్ తీసుకున్నారు అన్నదే మెయిన్. అందుకని ఈ 10th ఆర్ ఏంటనంటే రీకమిట్ టు గాడ్ అనేది రాసుకోనండి. ఇట్స్ ఏ సీల్డ్ కవెనెంట్. సీల్డ్ కవెనెంట్ అనంటే ముద్ర వేయబడింది, నిబంధన ముద్ర వేయబడింది. ఈరోజు మన అంశం ఏంటనంటే తీసుకున్న నిర్ణయాలు లేదా తీర్మానాలు, చేసుకున్న నిబంధన ముద్ర వేయబడటం, సీల్డ్ కవెనెంట్. రీకమిట్ అయ్యారు వాళ్ళు, దేవుడితో తిరిగి ఒప్పందం చేసుకుంటున్నారు. 10వ అధ్యాయం 1వ వచనం ఇలా ఉంది: మేము ఒప్పుకొని చెప్పిన దాన్ని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని వ్రాయించుకొనగా మా ప్రధానులు, లేవీయులు, యాజకులు దానికి ముద్రలు వేశారు అని రాస్తుంటారు. చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఎవరైనా మేము ఈ నిర్ణయం తీసుకున్నామంటే సరిపోతుంది, కానీ తీసుకున్న నిర్ణయాలను, నిబంధనలను అంటే వాళ్ళు ప్రధానులతో, యాజకులతో, లేవీలతో ముద్రలు వేయించుకున్నారంట. ఇది సీల్ చేయండి, ముద్ర వేయండి. ముద్ర అనేది దేనికి సాదృశ్యం అని అంటే కన్ఫర్మేషన్కి. మేము ఇలాగే ఉంటాము, ఇది డిక్లరేషను, ఇది మేము ఒప్పుకున్న ఒప్పందం, దానికి పూర్తి బాధ్యత మాది, మాకు మేముగా తీసుకున్న నిర్ణయం ఇది, మా దేవుడి దగ్గర ఇలా బ్రతుకుతామని మేము చెప్పుకున్నాం. ఇది కన్ఫర్మేషన్ అండ్ డిక్లరేషన్. ఇది ధృవీకరణ, మేము ఇలా బ్రతుకుతాము అని చెప్పటానికి. ఇది కేవలం కన్ఫర్మేషన్ మాత్రమే కాదు, కానీ ఇది కమిట్మెంట్ కూడా. ఏంటా కమిట్మెంట్ అనంటే ఇది మేము బాధ్యతతో చేస్తాం. మేము ఎంత కమిట్ అయ్యి ఉన్నామంటే ఈ ముద్ర దానికి గుర్తు. ఒకవేళ మేము ఇలా బ్రతకపోతే ప్రధానులారా, యాజకుల్లారా, లేవీలారా మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు. మేము ఇలా బ్రతకకపోతే అరే మీరు వేసిన ముద్ర ఏంటి, మీరు రాసుకున్న నిబంధన ఏంటి, మీరు చేసిన తీర్మానాలు ఏంటి, మీరు బ్రతుకుతున్న బ్రతుకేంటని మీరు మమ్మల్ని అడగొచ్చు అని ప్రధానులతో, యాజకులతో, లేవీలతో ముద్రలు వేయించుకున్నారు. సో చాలా స్ట్రాంగ్ కమిట్మెంట్ తీసుకున్నారు, చాలా పెద్దగా డెసిషన్స్ తీసుకొని నిబంధనలు చేసుకున్నారు. ఇంతకీ ఏం చేశారు వాళ్ళు అని అంటే 1వ వచనం నుంచి 26వ వచనం వరకు మీరు గమనిస్తే పూర్తిగా మీకు పేర్లే కనిపిస్తాయి. ఉన్న 39 వచనాల్లో 26 వచనాలు వ్యక్తుల పేర్లే ఉన్నాయి. ఇక మిగిలిన 13 వచనాల్లోనే వీళ్ళు తీసుకున్నటువంటి గొప్ప గొప్ప తీర్మానాలు ఉన్నాయి. 27వ వచనం నుంచి 29వ వచనం వరకు మీరు గమనిస్తే మొట్టమొదటి తీర్మానం వాళ్ళకి కనిపిస్తుంది. ఈ తీర్మానం చేసింది ఎవరయ్యా అని మనం చూస్తే యెహోవా ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతకటానికి దేశపు జనుల్లో ఉంటే ఎక్కడ తాము అపవిత్రపరచబడతామేమోనని తమ్మును తాము ప్రత్యేకపరుచుకొని వేరు జీవితాన్ని జీవిస్తున్నటువంటి వాళ్ళు
యాజకులు, లేవీలు, ద్వారపాలకులు, గాయకులు, నెతీనీయులు వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఒక శపథం పొందుతున్నారు. ఏంటో తెలుసా? వాక్య ప్రకారంగా మా జీవితాలను మేము బ్రతుకుతాము అని. వాక్య ప్రకారంగా మేము జీవిస్తాం. మోషే ద్వారా నిర్ణయించబడినటువంటి యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరి దాని కట్టడలను, విధులను మేము ఆచరిస్తాం, పాటిస్తామని దాన్ని ప్రకారంగా వాళ్ళు ముద్ర వేసుకున్నారు. వాక్య ప్రకారంగా మేము బ్రతుకుతాం. చాలా తీర్మానాలు చేయొచ్చు, కానీ వీళ్ళు ఫస్ట్ చేసిన తీర్మానం ఏంటో తెలుసా? వాక్య ప్రకారంగా మేము బ్రతుకుతాం. ఒక ఆత్మీయుడికి ఎప్పుడైనా నిర్ణయాలు దేవుడితో చేయాల్సి వస్తే మీరు ఫస్ట్ చేయాల్సిన నిర్ణయం ఏంటో తెలుసా? దేవుని వాక్య ప్రకారంగా బ్రతుకుతాము అనటానికి. అదొక్కటే. మిగిలినవన్నీ కూడా ఆ వాక్యం చెప్పిన దాని ప్రకారంగానే తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ. గుర్తుపెట్టుకోనండి, ఒక విశ్వాసికి ప్రామాణికం వాక్యం. పాస్టర్ గారు చెప్పిన ఆచారాలు కాదు. మా సంఘానికి ఆచారం ఒక పద్ధతి ఉంది అని చెప్పేది మీకు ప్రామాణికం కాదు. ఆ సంఘం వాళ్ళు అలా చేస్తున్నారు, ఈ సంఘం వాళ్ళు అలా చేస్తున్నారు, మా డినామినేషన్ ఇలా చేస్తుంది అనేది మీకు ప్రామాణికం అవ్వకూడదు. దేవుని వాక్యం మాత్రమే ఒక విశ్వాసికి ప్రామాణికం అయిన రోజున ఆ విశ్వాసి యొక్క జీవిత మనుగడ క్రీస్తు రాకడ వరకు కొనసాగబడింది. ప్రభు వచ్చేంత వరకు కొనసాగబడింది. లేదా నువ్వు దేవుని రాజ్యం చేరేంత వరకు అది నిన్ను కాపాడింది. దేవుని వాక్యం తప్ప మనుషులు కల్పించిన ఆచార వ్యవహారాలు ఏవి మనల్ని ప్రభువుకు దగ్గర చేయలేవు. హల్లెలూయా. దాన్ని మీరు నమ్మండి. మీ ప్రామాణికం ఏంటంటే బైబిల్. మీరు చేసే తీర్మానాలు దేని ప్రకారంగా ఉండాలంటే వాక్య ప్రకారంగానే. ఈ 66 పుస్తకాలతో కూడినటువంటి ఈ పుస్తకం, ఈ గ్రంథం ఏం చెప్పిద్దో అలా బ్రతకటానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారంట. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎలాంటి వాళ్ళు తెలుసా? వీళ్ళు ప్రత్యేక జీవితాన్ని జీవించటం కోసం దేశపు జనుల్లో ఉండకుండా వేరు జీవితాన్ని జీవిస్తున్నటువంటి యాజకులు, లేవీలు, ద్వారపాలకులు, గాయకులు, నెతీనీయులు వీళ్ళందరూ కలిసి ముందుకొచ్చి ఫస్ట్ మాట్లాడుతున్న మాట మేము వాక్య ప్రకారంగా బ్రతుకుతాము అని. చాలా సంతోషం అనిపించింది. ఒకళ్ళు ముందుకు వస్తే, రావాల్సిన వాళ్ళు ముందుకు వస్తే మిగతా వాళ్ళు ఎలా వస్తారో ఇదొక గట్టి తీర్మానం. చాలా చోట్ల వాక్యం చెబుతున్న వాళ్ళు ముందుకు రారు, కానీ వాక్యం విన్నవాళ్ళు తీర్మానంలోకి వస్తారు. కానీ ఎవరైతే దేవుని వాక్యాన్ని ముందుండి నడిపించాలనుకుంటున్నారో వాళ్ళే ఫస్ట్ తీర్మానం చేస్తున్నారు, బ్రతికితే మేము వాక్య ప్రకారంగానే బ్రతుకుతాము అని. ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే జరిగిన విషయం ఏంటో తెలుసా? వాళ్ళ భార్యలు, వాళ్ళ కుమారులు, వాళ్ళ కుమార్తెలు వీళ్ళందరూ ముందుకొచ్చి, అయితే నువ్వు తీసుకున్న తీర్మానం ప్రకారంగానే మేము కూడా బ్రతుకుతామని వాళ్ళతో కలిసిపోయారంట వాళ్ళు. విచిత్రం చూడండి. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో, కుటుంబంలో ఒకళ్ళు ఆత్మీయంగా బ్రతకాలని నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మిగతా వాళ్ళందరూ కూడా ఏకీభవించారు. ఈ రోజుల్లో విశ్వాసుల కుటుంబ జీవితాలు ఎలా ఉన్నాయనంటే, భర్త భక్తి చేస్తే భార్య భక్తి చేయటానికి ఆస్కారం లేదు, భార్య భక్తి చేస్తుంటే భర్త ఆ భక్తిలో నడవటానికి ఆస్కారం లేదు. భక్తి ఇండివిజువలే, నేను కాదంటలేదు, కానీ క్రైస్తవ కుటుంబాలలో భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు, వీళ్ళిద్దరు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు. చూడండి, అంటే భక్తిని మనం ఎంతవరకు లిమిట్ చేసి పెట్టాము, వీళ్ళు ఎంతవరకు దాన్ని విస్తరింపజేశారనేది మనకు అర్థమైంది. వాళ్ళు తీర్మానం చేస్తే భార్యలు, పిల్లలు, కుమారులు, కుమార్తెలు అంటున్న మాట, నువ్వు తీసుకున్న తీర్మానం ప్రకారంగా మేము కూడా బ్రతుకుతాము, మేము కూడా అలాగే ఉంటాం అని వాళ్ళతో కలిసిపోయారంట. నీ ఒక్కడి రోషం కలిగిన భక్తి, నీ వైరాగ్యపు భక్తి నీ కుటుంబాన్ని కదిలించింది యేసు నామములో. హల్లెలూయా. ఎలాంటి నిర్ణయాలనంటే శపథం పూనారంట. అక్కడ రాయబడిన మాట, వారందరూ శపథము పూనారు, వాక్య ప్రకారంగా బ్రతుకుతాం. అల్టిమేట్ డెసిషన్ ఏంటో తెలుసా? వాక్య ప్రకారంగా విశ్వాసి బ్రతకాలని నిర్ణయించుకోవటం. అది చాలు, మిగతావన్నీ దాని కింద వచ్చేస్తాయి. ఒక వ్యక్తి నిర్ణయం తీసుకుంటే, అమ్మా మీకు ఒక మాట చెప్తున్నాను, నీ ఇంట్లో ఒక వ్యక్తి నిర్ణయం తీసుకుంటే అది నిజంగా దేవుడికి దగ్గర చేసేదైతే, అది భక్తిపూర్వకంగా అయితే, ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించింది అయితే ఎంకరేజ్ చేయండి, చెయ్యి కలపండి. మీ ఇంట్లో వాళ్ళు పొరపాటున ఇలాగే అన్నారనుకోండి, ఈ రోజు నుంచి మన ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగాలని నిర్ణయం తీసుకుంటున్నానంటే ఏకీభవించండి. మిగతా వాళ్ళు ఏకీభవించండి. నువ్వు నిర్ణయం తీసుకుంటే మేము ఎందుకు ఉంటాం అని అనమాకండి. అది దేవుడికి దగ్గరయ్యే విషయం, మీ కుటుంబానికి దీవెనకరమైన విషయం అనుకున్నప్పుడు నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు
నీ తల్లిదండ్రుల్లో చెప్తే దాన్ని బలవంతంగానైనా పాటించండి కొంతకాలం, అది మీకు దీవెన అవుతుంది. నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక్క ఇండివిజువల్ పర్సన్ యొక్క ఆ తీర్మానాన్ని కుటుంబం గౌరవించింది. మీకు తెలుసా, ఒక కుటుంబ భక్తి సమాజాన్ని కూడా కదిలించింది. దాని తర్వాత కింద ఉన్న మాట, బుద్ధి వివేక జ్ఞానాలు కలిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా దాంట్లో జాయిన్ అయ్యారంట. అలాగే ఉంటాము అని. కొంచెం తెలివి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, అక్కడ రాయబడిన మాట, తెలివియు బుద్ధియు గలవారు ఎవరో వారును ఈ విషయంలో ప్రధానులైన తమ బంధువులతో కలిసిపోయారు. ఒకటి వైరాగ్యం ఒక కుటుంబాన్ని కదిలిస్తే, ఒక కుటుంబ వైరాగ్యం ఒక సమాజాన్ని కదిలించగలుగుతుందంటానికి ఇది నిదర్శనం. రాబోతున్న కాలంలో నీ భక్తి నీ కుటుంబానికి మాదిరి అగును గాక. హల్లెలూయా. నీ కుటుంబ వైరాగ్యపు భక్తి నీ సంఘానికి మాదిరి అగునుగాక. హల్లెలూయా. మనల్ని చూస్తే ఇంకొకళ్ళు కదిలించబడాలి, ఇంకొకళ్ళు మాదిరిలో బ్రతకటానికి నిర్ణయాలు తీసుకోవాలి. అలా బ్రతికారు వాళ్ళు. వాళ్ళ నిర్ణయాలు మిగతా వాళ్ళని కదిలించాయి. మొట్టమొదటిగా వాళ్ళు తీసుకున్నది వాక్య ప్రకారంగా బ్రతుకుతాము అని. ఈ రోజుల్లో అలాంటి పరిస్థితులు చాలా కష్టం. బైబిల్లో ఇలాంటివి కొన్ని అరుదుగా కనపడతాయి. ఒకళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని కుటుంబం అంతా పాటించటం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారు కూడా యెహోవాను సేవిస్తారు. ఇది యెహోషువకున్న ధైర్యం. ఈ రోజుల్లో ఏ తండ్రి చెప్పలేడు, నేను, నా భార్య, నా పిల్లలందరం దేవుని సన్నిధిలో నమ్మకంగా పరిశుద్ధంగా భక్తితో బ్రతుకుతామని చెప్పడానికి ఛాన్సెస్ తక్కువైపోతున్నాయి. ఎందుకు? ఈ రీజన్స్ 100 ఉండొచ్చు. నేను నా ఇంటి వారి యెహోవాని సేవిస్తున్నాము అని చెప్పారు. ఒకరి నిర్ణయం కుటుంబం అంతా పాటించింది. ఆయన పేరు నోవహు. దేవుడు నోవహుతో మాట్లాడితే నోవహు భార్య, నోవహు పుట్టిన 3 పిల్లలు, కుమారులు, వాళ్ళ భార్యలు 3 కోడలు, వీళ్ళు 8 మంది ఒక ఆయనతో దేవుడు మాట్లాడితే మిగతా 7 ఏ మాట మాట్లాడకుండా 100 సంవత్సరాలు వాళ్ళ తండ్రి తీసుకున్న తీర్మానంలోనే కొనసాగబడ్డారు. మీకు ఇంకొక విచిత్రం చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం, అక్కడ దేవుడు 1వ వచనంలో ఇర్మియాతో ఒక మాట మాట్లాడతాడు. ఇర్మియా, రెకాబీయుల దగ్గరికి నువ్వు వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ద్రాక్షారసాన్ని తీసుకొని వెళ్ళాలి. ఒక పాత్ర నిండా ద్రాక్షారసం తీసుకొని వాళ్ళ ముందు పెట్టాలి. అప్పుడు వాళ్ళతో ఇలా మాట్లాడు, ఇవి తాగు అని వాళ్ళతో చెప్పు. వాళ్ళు ఏమంటారో తిరిగి నాతో మాట్లాడాను అన్నాడు. ఇర్మియా గారు ప్రవక్త, దేవుడు చెబితేనే చేసేటటువంటి వ్యక్తి అని ఆ రోజుల్లో అందరికీ తెలుసు. రెకాబీయుల దగ్గరికి ఇర్మియా వెళ్ళి 5వ వచనంలో వాళ్ళ ముందు ద్రాక్షారసం పెట్టి, ఇదిగో ఇది మీరు త్రాగండి అని చెప్పారు. 5వ వచనంలో వాళ్ళు ఏమంటారు తెలుసా? రెకాబీయులు అన్న మాట, అయ్యా మా తండ్రులు రెకాబు కుమారుడైనటువంటి యెహోనాదాబు చేసిన తీర్మానం ఏంటనంటే, మాతో చెప్పిన మాట, మా జీవితకాలం అంతా ద్రాక్షారసం పుచ్చుకోకూడదని చెప్పాడు. మా పితరులు చెప్పిన మాట ప్రకారంగా మేము ద్రాక్షారసం త్రాగము. అరే, వచ్చింది ప్రవక్త, దేవుడు చెప్పాడు ద్రాక్షారసం తాగమంటే కూడా పాస్టర్ గారు తీసుకొచ్చి ద్రాక్షారసం పోషిస్తున్నా కూడా వాళ్ళు అంటున్న మాట మేము తాగకూడదు. ఎందుకు? మా పితరులు చెప్పిన మాట ప్రకారంగా మేమైనను, మా కుమారులైనను, మా కుమార్తెలైనను ద్రాక్షారసం పుచ్చుకోకూడదు. అంత మాత్రమే కాదు, మేము ఇళ్ళు కట్టుకోకూడదు, మేము ద్రాక్ష చెట్లు తోటలు వేయకూడదు, మేము విత్తనాలు విత్తకూడదు అని చెప్పి గుడారాల్లోనే మీరు బ్రతకాలని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము విత్తనం విత్తట్లేదు, ద్రాక్షారసం తాగట్లేదు, ద్రాక్ష తోటలు నాటట్లేదు. సమస్త విషయాలలో రేకాబు కుమారుడైన యెహోనాదాబు చెప్పిన మాట ప్రకారంగా మేము బ్రతుకుతున్నాము అని అన్నారు. 14వ వచనంలో ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? రేకాబు కుమారులు వాళ్ళ తండ్రుల మాట ప్రకారంగా జీవిస్తున్నారు. అయితే నేను పెద్దల కాడనే లేచి బహుశ్రద్ధగా నా ప్రజలతో మాట్లాడుతున్నా కూడా నా ప్రజలు నా మాట వినకుండా ఉండిపోతున్నారు. 16వ వచనంలో కూడా ఇదే మాట మాట్లాడతారు. రేకాబు వంశస్థులు తమ తండ్రి మాట ప్రకారంగా బతుకుతున్నారు, కానీ నా పిల్లలు నా మాట ప్రకారంగా బతకలేకపోతున్నారు అని అంటాడు. అరే, ఒక తండ్రి ఒక మాట నిర్ణయం చెప్పాడనంటే వాళ్ళ కుమారులు కాదు, తరతరాలు ఆ మాట ప్రకారంగా నిలబడిపోయారు. నేనేమంటానంటే, కుటుంబంలో ఒక వ్యక్తి భక్తిలో కొనసాగుతున్నాడు అనంటే మిగతా వాళ్ళు కూడా ఆ భక్తిని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. కొర్నేలి తాను భక్తి చేస్తూ తన కుటుంబంతో పాటే కాక బంధువులను కూడా
ఆ ప్రార్థనలో కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేశాడు. చెరసాల అధికారి తాను అద్భుతం చూశాడు, చెరసాల పునాదులు పగిలిపోవటం. ఇంటికి తీసుకెళ్ళి వాక్యం విందామనుకున్నాడు. అర్ధరాత్రి పూట సేవకుని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇతను అర్ధరాత్రి పూట వచ్చి ఒక సేవకుని తీసుకొచ్చి వాక్యం వినమంటే కుటుంబం అంతా కూర్చొని వాక్యం వినింది. ఆ రోజున నాకు నిద్ర వస్తుంది అంటలేదు కూతురు, నాకు నిద్ర వస్తుంది నేను వాక్యంలో కూర్చొని అంటలేదు కుమారుడు. ఈ టైంలో నా తీసుకొచ్చేది నెత్తుందా లేదా నీకని భార్య అంటలేదు. కుటుంబం అంతా కూర్చొని, ఆ చెరసాల అధికారి యొక్క కుటుంబం అంతా కూర్చొని అర్ధరాత్రి పూట సేవకుడు చెప్పిన మాటలు విని ఆ అర్ధరాత్రి పూటే కుటుంబం అంతా బాప్తిసం తీసుకున్నట్లుగా మనం బైబిల్లో చూస్తాం. అంటే కుటుంబం యొక్క ఐక్యత, వాక్య ప్రకారంగా బ్రతకటానికి ఒక వ్యక్తి నిర్ణయం తీసుకుంటే వాళ్ళందరూ కలిసిపోయారు, కలిసి నడిచారు. కానీ బైబిల్లో మరొక కుటుంబం ఉంది. ఆ కుటుంబం భిన్నంగా ఉంటుంది. ఇక ఏలీ కుమారులు ఏలీ బతికినట్లుగా, ఏలీ సేవ చేసినట్లుగా సేవ చేయలే. ఏలీ గొప్ప సేవకుడే, కానీ ఏలీ కుమారులు ఆ సేవని కొనసాగించలేకపోయారు, ఆయన లాంటి భక్తి చేయలేకపోయారు. లోతు భక్తిపరుడే, విశ్వాసం ఉంది, దేవుడు తప్పిస్తుంటే రెస్పాండ్ అయ్యాడు. కానీ ఏలీ కుమార్తెలకైనా లోతు కుమార్తెలకైనా, లోతు అల్లుళ్ళకైనా, లోతు కుమారులకైనా ఎగతాళిగా అనిపించింది. అది తండ్రి ఒక మాట చెప్పాడంటే ముందుకు రావాలన్న నిర్ణయం భార్యకి లేదు, పిల్లలకి లేదు, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఎవరికి లేకుండా అయిపోయింది. వాళ్ళ కుటుంబం అంత పతనం అవటానికి కారణమైంది. నేనేమంటానంటే మీతో, ఒక కుటుంబ వ్యవహారం అంతా కూడా ఒక మాట మీద, ఒక యూనిటీ మీద ఉండగలిగితే ఆ కుటుంబ భక్తి చాలా గొప్పగా ఉంటుంది. అరే వాళ్ళ నిర్ణయాలు తీసుకోవటం ఏంది, భార్యలు, కుమారులు, కుమార్తెలు వచ్చి మేము కూడా ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ముందుకు రావటం ఒక గొప్ప రివైవల్కి కారణమైంది. రాబోతున్న కాలంలో కుటుంబంలో ఒక్కళ్ళు రక్షించబడి ఒక్కళ్ళు భక్తిలో కొనసాగబడటం ప్రారంభమైతే కుటుంబం అంతా భక్తిలో కొనసాగుదురుగాక. అలాంటి ఉజ్జీవం మన సంఘంలో వచ్చునుగాక. హల్లెలూయా. ప్రార్థనకి వెళ్దామని అంటే అందరం కలిసి రావాలా. నువ్వో వస్తాలే కానీ నువ్వో నేను పని లేదనుకున్నా, నాకు పనులు ఉన్నాయి, అవి చూసుకొని నేను వస్తా, వాక్యానికి వస్తాలే పో అనేటోళ్ళు ఉంటారు. ఒక కుటుంబం అంతా ఈరోజు మందిరానికి వెళ్ళాలంటే మందిరానికి వెళ్ళాలి, ఈరోజు కుటుంబ ప్రార్థనలు కూర్చోవాలంటే కుటుంబ ప్రార్థనలు కూర్చోవాలి. ఈ భక్తి మనకి ఎప్పటికి అలవాటు అవుతుందో తెలియదు. కానీ నెహెమ్యా కాలపు ప్రజలు వాళ్ళు చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ నిబంధన చేసుకుని ముద్రలు వేసుకుంటున్నారు, ఇక మీదట వాక్య ప్రకారంగానే బ్రతుకుతాము అని. హల్లెలూయా. సో రెండోది వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏంటో తెలుసా? 30వ వచనంలో, 29 అయిపోయిన తర్వాత 30వ వచనంలో వాళ్ళు అంటారు, అయ్యా మేము వివాహ విషయంలో కూడా నిర్ణయాలు తీసుకుంటున్నాం. 30వ వచనంలో రెండవ తీర్మానం ఏంటంటే, ఒకటి వాక్యం అయితే రెండోది వివాహం. మేము మా కుమారుల్ని అన్యులకి ఇవ్వం, మా కుమార్తెల్ని అన్యులకి ఇవ్వం, మా కుమారులకి అన్యుల యొక్క పిల్లల్ని తీసుకోము, ఇచ్చి పుచ్చుకోటాలుండవు అన్యజనులతో. వివాహ విషయం ఎందుకు అంత ఖండితంగా మాట్లాడుకున్నారనంటే, మీరు అనుకుంటున్నారేమో దేవుడికి ఎందుకు ఇంత డిస్క్రిమినేషన్ అని. వాళ్ళు కూడా ఆడపిల్లలే కదా, వాళ్ళు కూడా మగపిల్లలే కదా, వాళ్ళు మంచోళ్ళు కాదా, వాళ్ళు చాలా మంచోళ్ళు, బాగా సెటిల్ అయిన కుటుంబాలు, చాలా మంచి ఈడు జోడు. నేను అంటున్నాను, క్రైస్తవ వివాహాలకు క్రైటీరియా సేమ్ కులం కాదు. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. మీలో ఎవరైనా ఎదిగిన పిల్లలు ఉంటే ఆ ఎదిగిన పిల్లల కుటుంబాలలో ఉన్న తల్లిదండ్రులు ఫోన్ చేసి, మా పిల్లగాడికి సంబంధాలు చూడండి సారు, మా పిల్లకి సంబంధాలు చూడండి సారు, అయితే మా కులపోళ్ళు అయి ఉండాలా. ఏమై ఉండాలా? వాళ్ళు మా కులపోళ్ళు అయి ఉండాలా. మా కులపోళ్ళు అయితే చూడండి మంచి సంబంధం. ఏం చేయాలి? అమ్మాయి ఈడు జోడు బాగుంది, లేకపోతే క్రైస్తవ వివాహానికి క్రైటీరియా ఏంటంటే విశ్వాస అయి ఉండాలి, వాళ్ళు దేవుణ్ణి నమ్మిన వాళ్ళు అయి ఉండాలి. ఆస్తిపాస్తులు, అందచందాలు, స్థాయి, స్థితి, హోదాలు, ఉద్యోగ వ్యాపారాలు ఇవి రాబోతున్న కాలంలో ఆ కుటుంబ బంధాన్ని నిలబెట్టలేవు. అంటే ఒక వ్యక్తి అందం, ఒక వ్యక్తి ఆస్తి, ఒక వ్యక్తి కులం, ఒక వ్యక్తి యొక్క ఉద్యోగం వారి బంధాలని నిలబెట్టవు. ఆ వ్యక్తి ఒకవేళ విశ్వాస అయితే, భక్తిపరుడైతే గంజిదాగైనా ఆ సంసారం నిలబడుతుంది.
హల్లెలూయా. ఒకవేళ అంటే మళ్ళీ మనోళ్ళకి ఒక డౌటు, విశ్వాసం చేసుకున్న కుటుంబాలు ఏమన్నా బాగున్నాయా అని అంటారు. ఇదొక గొడవ. నేను అంటాను, అలా బాగోకపోయినా, ఒకవేళ అలా విడిపోయినా ఒక ప్రమాదం అయితే జరగదు. ఎందుకు దేవుడు విశ్వాసే చేసుకోవాలని ఎందుకు నిర్ణయాలు తీశాడు అని అంటే, ద్వితీయోపదేశకాండం దగ్గరికి రండి, 7వ అధ్యాయం చూడండి, 3వ వచనం 4వ వచనాన్ని చదవండి. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? మీ కుమారులని కుమార్తెలను అన్ని జనులకి ఇవ్వటానికి బియ్యం పుచ్చుకోవటానికి మీరు ప్రయత్నం చేయొద్దు. ఎందుకు అని అంటే, వారిని విగ్రహాల వైపు తిప్పేస్తారు, మళ్ళిస్తారు. అప్పుడు నన్ను అనుసరించకుండా ఉండటం కారణాన మీ మీదకి యెహోవా కోపం మరింత రగులుకొని మీరు త్వరగా నాశనం అయిపోయే ప్రమాదాలు ఉన్నాయి. అది అక్కడ రాయబడినటువంటి లేఖనం. మీకు ఇంకా అర్థం అంటే ఇప్పుడు విశ్వాసి పెళ్లి చేసుకున్నాడు అనుకో, వాళ్ళు ఒకవేళ సంసారం సరిగ్గా నడవక విడిపోయారనుకో, మహా అయితే వ్యక్తులు డ్యామేజ్ అవుతారు, కానీ భక్తి డ్యామేజ్ అవ్వదు. కానీ ఒకవేళ అవిశ్వాసిని పెళ్లి చేసుకున్నారనుకో, అన్యుల్ని పెళ్లి చేసుకున్నారనుకో, వ్యక్తులు డ్యామేజ్ అవడంతో పాటు భక్తి డ్యామేజ్ అయ్యిద్ది, ఆత్మీయ స్థితి డ్యామేజ్ అయ్యిద్ది, దేవునికి పూర్తిగా దూరం అయ్యేటటువంటి ప్రమాదాలు ఉంటాయి. చాలామంది, నేను ఈ యొక్క లైవ్లో మనం మాట్లాడకూడదులే కానీ, రికార్డింగ్లో మాట్లాడకూడదు కానీ, చాలామంది అన్న చర్చికి పంపిస్తానన్నాడు, ఏం కాదంట, చాలా మంచోడు, అర్థం చేసుకున్నాడు. నేను చెప్పా ముందుగానే, నాకు పూజలు పురస్కారాలు ఏమి రావన్నా, నీ భక్తి నువ్వు చేసుకో, కాదంటానా? నిన్నే ఇష్టపడినోడిని, నీ భక్తిని, నీ దేవుడిని ఇష్టపడినా నేను కూడా చర్చికి కొత్త అవసరం అనుకుంటే అని అన్నాడు. అందుకని చేసుకోవాలనుకుంటున్నా. సరే, ఓకే, చేసుకున్నా. కొద్ది రోజుల తర్వాత నేను ఆ వ్యక్తుల పేర్లు తీయకూడదు కాబట్టి తీయట్లా. నేను కొద్ది రోజుల తర్వాత ఫోన్ చేసి చర్చ్ అంటే చెప్పుతో కొడుతున్నాడంట. చర్చ్ అంటేనే అదేంటి, అందగాడన్నావు, సెటిల్ అయ్యాడన్నావు, బయట దేశం అన్నావు, పెళ్ళి అన్నావు, లేకపోతే చర్చికి పంపిస్తాడన్నావు, మరి ఇప్పుడేమంటున్నాడనంటే కొత్తలో పంపించాడన్నా, తర్వాతే నేను నీ చర్చికి వస్తున్నాగా, మరి నువ్వు రావాలిగా అన్నాడు. సరే కదా అని పోయినా. అందరం ఇటే ఉన్నాం, నువ్వు ఒక్కదాని తప్ప మా కుటుంబంలో దరిద్రపు దానిలాగా, నువ్వు కూడా ఇట్రా అని అట్లా గొడవలు స్టార్ట్ అయినాయి అంట. అట్లా చిలికి గాలివాన అయినట్టు, చిన్న చినుకులు పడి గాలివాన అయినట్టు, ఇక చిన్నగా బొట్టు పెట్టుకోకపోతే చెంప పగిలిపోతుందాయా, పూలు పెట్టుకోకపోతే జుట్టు రాలిపోతుందాయా, ఈడ్చీడ్చి కొడుతున్నాడండి. ఇక అయితే ఉంటావా పోతావా, ఏకీ బాత్, రైతో జాओ అంటున్నాడంట, అంతే. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు విశ్వాసికి పెళ్ళి అయితే ఒకవేళ సంసారం కుదరకపోతే వ్యక్తులు విడిపోతామేమో కానీ దేవుణ్ణి వదులుకోవాల్సిన పరిస్థితి రాదు. కానీ అవిశ్వాసిని పెళ్లి చేసుకున్నప్పుడు ఏం జరిగిద్ది అని మనోళ్ళు అంటారు, మార్చుకుంటా, వాక్యం లేకుండానే తమ భర్తల్ని విశ్వాసంలో నడిపించుకోవచ్చని పేతురు నీకు వాక్యం బాగానే తెలుసులే, కానీ విషయం ఏందనంటే నువ్వు మారుతావో వాడిని మారుతావో నీ చేతిలో లేదది. ఒకడు ఏ విధం చేతనైనను తన సహోదరుని విమోచించలేడు అనేది దేవుని యొక్క లేఖనం. రక్షణ దేవుని చేతిలో ఉంది, నీ చేతిలో లేదు, నువ్వు మలుపుకోలేవు. అసలు నీ బతుకును మనమే మార్చుకోలేము, మనం ఇంకొకరి బతుకులు మార్చేస్తామా? హల్లెలూయా చెప్పట్లేదు మీరు, హల్లెలూయా ఏడే ఉంటే హల్లెలూయా. నేనేమంటానంటే మన చేతిలో ఏడుంది? మీకు నిజంగా చెప్పండి, గుండెల మీద చేసుకొని నా బ్రతుకులో ఉన్న ఒక బలహీనతను మార్చుకోవటానికి నాకు ఎంత టైం పడుతుంది? ఇది నా జీవితాన్ని మార్చుకోవటానికే. నేను ఇంకెట్లా ఇంకొకరి జీవితాన్ని మార్చేస్తా? దేవుని కార్యం జరిగితే తప్ప నేనే దేవుడి దగ్గరికి రాలేదు, దేవుడు నన్ను పిలుచుకుంటే తప్ప నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదు. ఇంకొకళ్ళ విషయంలో నేనెట్లా నిర్ణయం తీసుకుంటా? ఎలా విమోచించగలుగుతా? నేనే ఇంకొకరి చేత విమోచించబడినోడిని, నేను ఇంకొకరు విమోచించలేను. సువార్త మాత్రం చెప్పగలుగుతా, కార్యం మాత్రం అయిందే కదా. అందుకే 2 కొరింథీ 6వ అధ్యాయంలో 14వ వచనంలో చాలా క్లియర్గా రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో విశ్వాసికి అవిశ్వాసికి జోడు లేదు, చీకటికి వెలుగుకి పొత్తు లేదు, విశ్వాసికి అంటే క్రీస్తుకి బెలయాలకి సంబంధం లేదు, అసలు ఆ బంధానికి ఛాన్సే లేదు.
ఎందుకంటే వాళ్ళు మలి చేస్తారేమో, అప్పుడు నువ్వు దేవునికి వ్యతిరేకంగా బ్రతకాల్సి వస్తుంది అని. ఎంతమంది బిడ్డలు ఇలా అయిపోయారు. వీళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటున్నారంటే, ఒకప్పుడు ఇలాగే చేశారు వీళ్ళు. బబులోన్లో ఉన్నప్పుడు, చెరలో ఉన్నప్పుడు వీళ్ళు ఇలాగే అన్యుల్ని పెళ్లి చేసుకున్నారు, అన్యులకి పెళ్లికి ఇచ్చారు. దానివల్ల జరిగిన డ్యామేజ్ని బట్టి ఇప్పుడు ప్రార్థన చేసుకుంటున్నారు, ప్రభువా ఇక మీదట వివాహ విషయంలో ఆ పరిశుద్ధతను మేము కాపాడుకుంటాము అని. హల్లెలూయా. విశ్రాంతి దినం మాత్రమే కాదు, వివాహ విషయంలో కూడా వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. ఇది డిస్క్రిమినేషన్ అనుకుంటారేమో. డిస్క్రిమినేషన్ కాదు, వివక్ష కాదు, ఇది డివోషన్, ఇది భక్తి. ఇది ఇలాగే ఉండాలి. ఇది డివోషన్. ఇది ఇంకా చెప్తున్నాను, ఇది డెడికేషన్, దేవుడి కొరకు అంకితం చేసుకునే జీవితం. ఇది నా దేవుడి నిమిత్తం చేసుకునే అంకిత భావం. ఇది దాన్ని పోగొట్టుకోకూడదు. మీరు కూడా ఈరోజు నిర్ణయాలు తీసుకోవాలా, ముద్ర వేయబడే నిర్ణయాలు ఉండాలా. ఇంకా పెళ్లి కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి. పెళ్లి కాని పిల్లలు. ఏం సంజీవ నువ్వు చేతులు ఎత్తుతున్నా? బొగ్గ గీరుకున్నావా? పెళ్లి కాని వాళ్ళు చేతులు ఎత్తండి. ఇట్ట పెళ్ళయిందా? చెయ్యొత్తు. పెళ్ళి కానోళ్ళు అన్న చేయొత్తుమా? చేయొత్తు కదా. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు మీరందరూ తీర్మానం చేయాల. 600 అయినా 166 ప్రాణం పోయినా అవిశ్వాసులు మాత్రం నేను పెళ్ళి చేసుకోను. మా అయ్య నెత్తి మీదకి వచ్చి తాండం వాడినా నేను చేసుకోనంట అని చెప్పాలి. ఇక అయ్యలైతే విశ్వాసులే తీసుకొస్తారులే. మీరు ఇంకొకరు వెతుక్కోకుండా ఉంటే చాలుగా. మీరు ఇంకొకరు వెతుక్కొని అమ్మ బాపుల మీదకి వచ్చి ఫోర్స్ చేసి నాకు ఇష్టమైన వాడిని పెళ్లి చేయవా అని అనకుండా ఉంటే చాలు. యేసు నామంలో విశ్వాసినే పెళ్లి చేసుకుందరుగాక. హల్లెలూయా. మూడోది, వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారంటే, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుదామని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు 31లో మేము విశ్రాంతి దినాన ఎవరైనా వ్యాపారం చేస్తే వాళ్ళ వస్తువులు కొనం. అసలు నిర్ణయాలు చూడండి ఎట్లా. ఎవడైనా వర్తకం చేసి అమ్మకానికి తీసుకొని వస్తే వాడి వస్తువులు మేము తీసుకోకపోతే వాడికి వ్యాపారం ఉండదు, కాబట్టి వాడు కూడా మందిరానికి వస్తాడు. విశ్రాంతి దినం దేవుడు పరిశుద్ధంగా బ్రతకమని ఆచరించమని చెప్పినటువంటి పద్ధతి. అసలు దీని వాల్యూ మీకు అర్థం కావట్లా. మరింత లోతుగా మీకు ఈ విషయాన్ని, అంటే మీకు దాని సీరియస్నెస్ అర్థం కావటం కోసం చెప్తున్నా. దేవుడు 6 రోజులు పనిచేసి 7వ రోజున విశ్రాంతి దినం నాది, మీరు ఖచ్చితంగా దాన్ని పాటించాలి, నా మందిరానికి రావాలని చెప్తే, మనోళ్ళు చేసే పనులేని ఆ రోజే వ్యాపారం అంటారు, ఆ రోజే ఉద్యోగం అంటారు, ఆ రోజే పనులు అంటారు, ఆ రోజే బంధువులు అంటారు, ఆ రోజే అన్ని పనులు చెప్తారు. నేను మీకేమంటానంటే, ఏదన్నా జరగని ఇది దేవుని దినం, పరిశుద్ధంగా ఆచరించాలి అని నిర్ణయం తీసుకోనండి. మీకు ఈ సీరియస్నెస్ తెలియాలంటే నిర్గమాకాండం 20వ అధ్యాయంలో దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞల్లో మీకు ఎప్పుడైనా గమనించారా? 10 ఆజ్ఞల్లో 2వ ఆజ్ఞ 4వ ఆజ్ఞ తప్ప మిగతా 8 ఆజ్ఞలకి ఒక వచనమే వాడబడింది. ఇటు చూడండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఒకటే వచనం. 3వది, నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు, ఒకటే వచనం. 5వది, నీ దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లుగా నీ తండ్రిని నీ తల్లిని నువ్వు సన్మానించాలి, ఒకటే వచనం. నరహత్య చేయకూడదు, ఒకటే. దొంగిలించకూడదు, ఒకటే. వ్యభిచరించకూడదు, ఒకటే. పొరుగువాడి మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, ఒకటే. పొరుగువాడిది ఏది ఆశించకూడదు, అది భార్యనైనా లేకపోతే పశువులనైనా ఆశించకూడదు, ఒకటే వచనం. 8 ఆజ్ఞలు 8 వచనాలే, కానీ 2 ఆజ్ఞలు మాత్రమే కొంచెం పొడిగించబడ్డాయి. 2వ ఆజ్ఞ, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద ఉన్న నీళ్ళ అందే కానీ ఏ రూపమునైనా నువ్వు చేసుకోకూడదు, దానికి సాగిలి పడకూడదు, దానికి మొక్కకూడదు. ఎందుకంటే యెహోవా దాన్ని అసహించుకున్నటువంటి విషయం. నీ సృష్టికర్తను తప్ప ఇంకొకళ్ళ రూపాన్ని చేసుకొని దానికి సాగిలి పడకూడదని. దీనికి 3 వచనాలు వాడారు. 2వ ఆజ్ఞకి 3 వచనాలు వాడారు. 4వ ఆజ్ఞ ఏంటో తెలుసా? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమని చెప్పటానికి 4 వచనాలు వాడారు. 8, 9, 10, 11 వచనాలు. 4 వచనాలు ఈ 4వ ఆజ్ఞకి ఉపయోగించారు. అంటే ఉన్న 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞకి ఎక్కువ వచనాలు వాడినటువంటి పరిస్థితి. అంటే ఎంత సీరియస్నెస్ ఉంటే విశ్రాంతి దినం విషయంలో ఆయన అంటారు,
6 దినాలు పనిచేసుకొని 7వ దినాన దేవుడు విశ్రాంతి తీసుకున్నట్టుగా మీరు కూడా విశ్రాంతి తీసుకోవాలి. మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ ఇంట్లో పని వాళ్ళకు కూడా పనివద్దు, మీ పశువుల చేత కూడా పని చేయించొద్దు. అది యెహోవాకు పరిశుద్ధ దినం, అది విశ్రాంతి దినం. మీరు అలా గనక చేయగలిగితే యెహోవా మిమ్మల్ని మీ దేశంలో ఆశీర్వదిస్తాడు బహుగా అని చెప్పాడు. మీరు దేవుని సన్నిధికి సమాజంగా కూడుకోవటం మానుకోకూడదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇదిగో కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుకొనుట మీరు మానుకోకూడదు. ఏదన్నా జరగని మీరు దేవుని మందిరానికి వచ్చి అటెండ్ అవ్వాల్సిందే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ దీవెన కోల్పోతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని మందిరానికి ఆయన చాలా క్లియర్గా 8, 9, 10, 11 వచ్చిన నిర్గమాకాండం 20వ అధ్యాయం చదవండి. ఆడ దేవుని యొక్క ఆశీర్వాదం దేవుడు చెప్పిన ప్రకారంగా ఆ విశ్రాంతి దినాన్ని ఆచరించడంలో దాగి ఉంది. దాన్ని మీరు కోల్పోకూడదని మనసారా కోరుతున్నాను. ఇక్కడికి వచ్చారనుకో, 6 రోజులు పని చేసుకున్నాం కదా, 7వ రోజు దేవుడితో రిలేషన్ పెంచుకోవటానికి ఇక్కడికి రావచ్చు. దేవుని ఆరాధించడానికి, గణపరచడానికి, ఆయన చేసిన మేలుని బట్టి ఆయన స్తుతించటానికి, లేదా ఆయన సన్నిధిలో మనకున్న కష్టాన్ని చెప్పుకొని విలపించుకోవటానికి, ఆ బలిపీఠం దగ్గర నీ కన్నీరు విడవటానికి, లేదా సేవకులు చెప్పే మాటలు వినటానికి, లేదా తోటి విశ్వాసుల్లో బలహీనులను బలపరచడానికి, లేదా వాళ్ళని బట్టి నువ్వు బలపరచబడటానికి, ఒకరి ద్వారా ఒకరు పురుకొల్పుకోవటానికి ఇది ఒక మంచి వేదిక. దీన్ని మీరు కోల్పోకూడదని మిమ్మల్ని కోరుతున్నాను. జాగ్రత్తగా వినండి. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. దాన్ని మీరు ఏనాడు కోల్పోకూడదని కోరుతున్నాను. ఆ తర్వాత అదే 31వ వచనంలో వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, 7వ సంవత్సరం అనేది ఒకటి ఉంటుంది. 7వ సంవత్సరం విడిచిపెట్టి ఆ సంవత్సరములో బాకీదారుల బాకీలు వదిలివేయుదమని నిర్ణయించుకున్నాము. ఇక్కడ మేము మీకు కొంచెం ఎలాబరేట్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని. ఇశ్రాయేలీల్లో 7th ఇయర్ 7వ రోజు విశ్రాంతి ఎలాగైతే ఉందో విశ్రాంతి దినం పాటించాలి. 7వ సంవత్సరమున బాకీలు వదిలేయాలి. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 1-2 వచనాలు మీరు చూస్తే, మీ సహోదరుల్లో ఎవరైనా మీకు బాకీ ఇవ్వాల్సి వస్తే, 6 సంవత్సరాలు వాళ్ళ దగ్గర వసూలు చేశారు కదా, 7వ సంవత్సరం మీ సహోదరుల్ని క్షమించి వదిలేయాలి. బాకీలన్నీ మాఫీ చేయాలి. ఎవరి దగ్గర ఇంకా పుచ్చుకోకూడదు. 7వ సంవత్సరం వచ్చిందా, అదే డెడ్ లైన్ వాళ్ళకి. 6 సంవత్సరాలు వాళ్ళ దగ్గర వడ్డీ వసూలు చేశారు, బాకీలు తీసుకున్నారు కదా, 7వ సంవత్సరం వస్తే ఇక వాళ్ళని క్షమించి వదిలిపెట్టాలి. వాళ్ళ దగ్గర ఇంకా ఆ పత్రం ఏదైనా ఉంటే చింపేయాలి. 7వ సంవత్సరం బాకీలు క్షమించేయాలి. వాళ్ళు మీ సహోదరులు. దీన్ని బట్టి ఏమి నేర్పించాలనుకుంటున్నా, నీ దేవుడు కృపగలిగిన వాడు, క్షమించగలిగిన వాడు గనక నువ్వు కూడా ఇతరులను క్షమించటం నేర్చుకోవాలి. 7వ సంవత్సరంలో వారికి విశ్రాంతి కలగాలి, వారికి రిలీజ్ ఉండాలి. దీన్ని ఏమంటారంటే షెమ్మితా అంటారు. షెమ్మితా అంటే ఇయర్ ఆఫ్ రిలీజ్ అని అర్థం. రెమిషన్, విడుదల. 7వ రోజు విశ్రాంతి మాత్రమే కాదు, 7వ సంవత్సరం అప్పులున్నటువంటి వాళ్ళకి విడుదలను ప్రకటించాలి. రిలీజ్, అది షెమ్మితా అంటారు దాన్ని. SHEMITTAH. ఇది గుర్తుపెట్టుకోండి, షెమ్మితా. ఈ షెమ్మితా అనేటటువంటి ఓడు, హీబ్రూ ఓడు, ఇయర్ ఆఫ్ రిలీజ్ అని అర్థం. విడుదల సంవత్సరము అని అంటారు. ఇలాంటివి 7 సంవత్సరాలు చేస్తే 49 సంవత్సరాలు అవుతాయి. అప్పుడు 50వ సంవత్సరాన జూబిలీ అనేటటువంటి ఒక పండగ, శృంగతోరణుల పండగ చేసేవాళ్ళు. నేనేమంటానంటే, బాకీదారుల బాకీలు క్షమించటం 7వ సంవత్సరం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు. మీకు ఇంకో మాట చెప్తాను. నిర్గమాకాండంలో 23వ అధ్యాయం 10-11 వచనాలు, లేవీకాండం 25వ అధ్యాయం 1-7 వచనాలు మీరు చూస్తే, పొలానికి కూడా రెస్ట్ ఇవ్వాలి 7వ సంవత్సరం వస్తే. హలో, ఇటు చూడండి అమ్మా. 7వ సంవత్సరం వచ్చిందనుకోండి, పొలాన్ని దున్నకూడదు, పొలంలో విత్తనాలు వేయకూడదు. 6 సంవత్సరాలు దున్నుకున్నారు, విత్తనాలు విత్తుకున్నారు, పంట తీసుకున్నారు కదా, 7వ సంవత్సరం మీ పంటని దున్నకూడదు, మీ పొలాన్ని, మీ భూమిలో నాగలి పెట్టొద్దు, విత్తనాలు చల్లకూడదు. మరి ఎలాగయ్యా మేము బ్రతికేదానంటే, అది న్యాచురల్గా ఏ పంట ఇస్తే అదే తీసుకోండి. మీరు చల్లకుండా వచ్చే విత్తనాలు, మీరు విత్తనాలు చల్లలేదు, కానీ మీ భూమి ఏదన్నా పంట ఇస్తే ఆ పంటే తినాలి అంతే. అంటే దాని పూర్వం ఏదో దున్ను వేసుంటారు కదా, దాన్ని మళ్ళీ మీరు దున్నకుండా ఉంటే అదే ఒకవేళ మొలిస్తే న్యాచురల్గా దాన్ని తీసుకోవాలి. వాట్ ఎవర్ ద ల్యాండ్ ఈల్డ్స్ అని రాసి ఉంటుంది ఇంగ్లీష్లో.
మీ పంట మీ భూమి ఏదైతే పంట ఇస్తుందో దాన్నే మీరు తీసుకోవాలి. అది మీకును, మీ కుమారులకు, మీ కుమార్తెలకు, మీ యొక్క దాసులకు లేదా పరదేశులకు అది ఆహారం అవ్వాలి. మీరెవ్వరు దాన్ని తినకూడదు, దాన్ని వదిలేయాలి. అలాగే భూమికి అంటే సైంటిఫిక్గా కూడా భూమికి మీరు రెస్ట్ ఇవ్వటం వల్ల కొన్నిసార్లు అంటే దాన్ని కాలుస్తున్నాం, దాన్ని దున్నుతున్నాం, దాంట్లో పెస్టిసైడ్స్ వాడుతున్నాం, ఎరువులు, రసాయనాలు అన్నీ వాడుతున్నాం. భూమి పూర్తిగా దాని సారవంతాన్ని కోల్పోతున్న టైంలో ఒక సంవత్సరం దాన్ని వదిలేయటాన్ని బట్టి మరలా దాని పూర్వపు సామర్థ్యాన్ని తెచ్చుకోగలిగింది న్యాచురల్గా. నట్టలు అంటాం కదా, ఇప్పుడు గట్టిగా పొలాల్లో నట్టలు కనిపించట్లే. ఎందుకు నట్టలు కనిపించట్లేదంటే మనం వాడేటటువంటి మందులు అయ్యాడ బతుకుతే భూమి అంతా వేడిగా ఉంటుంది, ఆ వేడి దగ్గరికి అవి రాలేవు. అవి రాకపోతే భూమికి సామర్థ్యం రాదు. భూమికి సామర్థ్యం రాకపోతే నీ మొక్కకి న్యాచురల్గా అందాల్సినటువంటి మినరల్స్ ఏమీ అందవు. బయట నుంచి నువ్వు ఇస్తే అది మొలిచిద్ది, విత్తనాలు వస్తున్నాయి, అంతే. అవి తిని మనం సగం చేస్తున్నాం అంతే. సో వాక్యం ఏం చెప్తుందనంటే 7వ సంవత్సరం భూమికి విశ్రాంతి, 7వ రోజున దేవుని సన్నిధికి మేము టైం కేటాయిస్తాం, 7వ సంవత్సరం ప్రజలకు మేము బాకీలు క్షమించేస్తాం. చూడండి, రెవరెన్స్, రెస్ట్ అండ్ రిలీజ్, ఈ 3 Rలు ఉంటాయి ఒకే వచనంలో. దేవుణ్ణి గౌరవించటం, విశ్రాంతి దినాన్ని పాటించడాన్ని బట్టి, విడుదల చేయటం, బాకీదారులను క్షమించడాన్ని బట్టి, భూమికి విశ్రాంతిని కలుగజేయటం, రెస్ట్ ఇవ్వటం దానికి. దానివల్ల మరలా ఒక 6 సంవత్సరాలు మాకు సామర్థ్యంతో కూడిన మంచి పంట మా భూమి మాకు ఇస్తుంది అని. సో ఇవి అక్కడ రాయబడినటువంటి విషయాలు. మరొకటి మీరు ధ్యానం చేయడానికి రండి. 32వ వచనంలో రాయబడిన మాట, మేము మా మందిర సేవ నిమిత్తమై, చూడండి 32, మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరం తులం వెండిలో 3వ వంతు ఇచ్చేదమని నిబంధన చేసుకున్నాము. వెండిలో 3వ వంతు దేవుని మందిర సేవ నిమిత్తం ఇచ్చేవాళ్ళు. ఇక్కడ చూడాలి, విశ్రాంతి అయిపోయింది, బాకీలు అయిపోయినాయి. ఇక్కడేమో వెండి. యాక్చువల్గా ఇంగ్లీష్లో, తెలుగులో తులం వెండి అని రాస్తుంది, కానీ ఇంగ్లీష్లో 1 షెకెల్ అని రాస్తుంటుంది. షెకెల్ అని అంటే దాదాపు, అంటే మీరు నిర్గమకాండం 30వ అధ్యాయం 13వ వచనంలో మీరు చూస్తే మీరు చెల్లించవలసిన వెల ఏంటి అని అంటే 1 తులము వెండి అని అక్కడ రాస్తుంది. 1 తులము వెండి అనగా 20 చిన్నములు అని రాస్తుంటుంది. ఇటు చూడాలి, చరిత్ర మీకు కొంచెం అర్థం కావాలి. రోకలు మార్చేవాళ్ళు దేవుని మందిరంలో ఉన్నారని ప్రభు చూసి వాళ్ళ బల్లల్ని పడగొట్టి వాళ్ళని రోకలు మార్చేవారిని వెళ్ళగొట్టినని రాసుంటారు కదా మత్తయి సువార్తలో. రోకలు మార్చటం అంటే మనీ ట్రాన్స్ఫర్స్ ఎలా ఉంటాయి అని అంటే, ఎవరో ఒక యూదుడు యూరోప్లో పనిచేస్తుంటాడు, ఒక ఆయన అమెరికాలో పనిచేస్తుంటాడు, ఆఫ్రికాలో ఒక ఆయన పనిచేస్తుంటాడు, ఆస్ట్రేలియాలో ఒక ఆయన పనిచేస్తుంటాడు. కానీ యూదులకు ఉన్న పద్ధతి ఏంటంటే, వాళ్ళు సంవత్సరానికి ఒకసారి యెహోవా మందిరానికి యెరూషలేమును దర్శించి ప్రార్థనలు చేసుకుని వెళ్తారు. అలా వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుని మందిరంలోనికి వచ్చి మొక్కుబడి చెల్లించాలంటే బయట దేశపు కరెన్సీ అక్కడ నడవదు. మందిరానికంటూ ఒక కరెన్సీ ఉండేది. వినండి, దాన్ని షెకేల్ అంటారు. ఆ మందిరానికి ఉండే కరెన్సీ అది. ఇప్పుడు నేను రూపాయి తీసుకొని వెళ్ళాను అనుకోండి, లోపల మొక్కుబడి చెల్లించాలనంటే నా డబ్బు ఇస్తే సరిపోదు, అక్కడ షెకేల్ కొనుక్కోవాలి. నేను ఇంత డబ్బులని ఇస్తే వాళ్ళు 20 చిన్నముల బరువుతో కూడినటువంటి, దాని వాల్యూ అది, ఆ బరువుతో కూడినటువంటి ఆ సిల్వర్ కాయిన్ని ఇస్తారు, వెండి కాయిన్ని ఇస్తారు. దాన్ని తీసుకొని వెళ్ళి వెల చెల్లించాలి. నాకు కుమారుడు పుట్టాడు, ఆ కుమారుని విడిపించటానికి ఇది చేస్తున్నాను అని. దాని కింద వచనాల్లో నేను మీతో మాట్లాడతాను. సో 1 షెకేలు గెరాక్స్ అని అంటారు, GERAHS. 20 గెరాక్స్ కలిపితే అంటే అంత బరువుతో ఉంటే అది 1 షెకేల్గా పరిగణించబడింది. ఆ బరువైన నాణ్యంతో మందిరంలోకి అడుగుపెట్టి మొక్కుబడి చెల్లించుకునేవాళ్ళు. 1 తులం వెండి. ఇప్పుడు అక్కడ నిర్గమాకాండంలో రాయబడిన మాట ప్రకారంగా దేవుని మందిర సేవ జరగాలి అని అంటే 1/2 తులం వెండి ఇవ్వాలి. కానీ ఇక్కడ నెహెమ్యా కాలపు ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి, వారికి ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయం 1/3 ఇస్తాం ప్రభువా, 1/2 షెకేలు కూడా ఇవ్వలేం, 3వ వంతులు మా వెండిలో ఇస్తాము. ఇప్పుడు వెండి తులం ఎంత ఉంది? 1200, 1500, 1700. ఎప్పుడు కొన్నారో
2000 ఇంకా అది ఎవరు చెప్పారు? కొన్నట్టుంది ఈ మధ్యలో. చెప్పలేదు మరి, మందిరానికి రాలేదే. ప్రార్థన చేసి సరే, నేనేమంటానంటే ఇప్పుడు రేటు 2600, అంటే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. 2500 నుంచి 2600 మధ్యలో ఉంది. ఇప్పుడు 2600 రూపాయలు ఒక తులం అనుకుంటే, నిర్గమాకాండంలో మందిర సేవ నిమిత్తం ఇవ్వాల్సింది ప్రతి ఒక్కళ్ళు ఇవ్వాలి, అది 1300 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళకున్న పరిస్థితిలో 1/3 అంటే 867 రూపాయలు ప్రతి ఒక్కళ్ళు దేవుని మందిరానికి తీసుకొచ్చి ఇవ్వాలి. 1/3 ఇవ్వాలి, వాళ్ళ వెండిలో 3వ వంతు ఇవ్వాలి. అది ఏ రూపంలో ఇచ్చినా సరే. ఎందుకయ్యా అంటే వాళ్ళు అంటారు, దేవుని మందిర సేవ నిమిత్తం, మన దేవుని మందిర సేవ నిమిత్తమై వెండిలో సంవత్సరానికి 3వ వంతు ఇస్తాము. దీన్ని తీసుకొని ఏం చేస్తారు అని అంటే ఆ తర్వాత రాయబడినటువంటి విషయాలు ఉన్నాయి. మీరు రండి, ఒక్కొక్కటి మనం మాట్లాడుకుందాం. 33వ వచనం, సవరించబడిన రొట్టెల విషయంలో ఏంటంట? సవరించబడిన రొట్టె విషయంలో అని రాసుంది. సవరించబడిన రొట్టెలు అంటే ఏంటో తెలుసా? సవరించబడిన రొట్టెలు లేవీకాండం 24వ అధ్యాయం 5 నుంచి 9 వచనాల వరకు మీరు చదువుకుంటే సవరించబడిన రొట్టెల గురించిన ప్రస్తావన ఉంటుంది. ఇది చూడండి, మా అహరోను సంతతి వారికి, యాజకులకి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటనంటే, అయ్యా మోషే గారు, సేవకులకి మీరు మాట చెప్పాలి. ఏంటయ్యా అంటే, నా సన్నిధిలో సవరించబడిన రొట్టెలు ఉండాలి. ఎన్ని ఉండాలి? 12 రొట్టెలు ఉండాలి. 12 రొట్టెలు దేంతో చేయాలి? ఇదిగో ఎంత పిండితో చేయాలి తెలుసా? సేరు పిండితో ఒక్క రొట్టె చేయాలి. సేరు పిండి అంటే ఎంతో తెలుసా? 937 గ్రాములు, ఇంచుమించుగా 1 కిలో. ఇప్పుడు చూడండి, ఇటు చూడండి, కానీ యాడి బాటీ కేలియే బాత్ కర్రే, బాటీ. ఇప్పుడు 1 కిలో పిండితో ఎన్ని రొట్టెలు అవుతాయి? ఏమన్నా ఎవరికి తెలుసు? తెచ్చుకుంటామా పిండి, కొంత తీస్తాం. ఇంట్లో ఒక ఆయన ఉంటాడు, ఆయనే తింటాడు. ఆయన కోసం ఒక 2 ఉండలు చేసి చపాతీ చేసి ఆయన ముఖాన్ని కొడితే ఆయన తింటాడు, అంతే అని అంటారా? 1 కిలోకి ఎన్ని రొట్టెలు అవుతాయి? ఎన్ని చపాతీలు అవుతాయండి 1 కిలోకి? 10-12, 20 నుంచి 25 రొట్టెలు చేస్తారు మన ఆడోళ్ళు. అలసగట్టి ఇటు చూస్తే స్కానింగ్ కనపడింది. మీకు తెలవదు అసలు, రొట్టె చేసినట్టే ఉంటారు వాళ్ళు, చేయరు వాళ్ళు. ఇంతే పిండి తీసుకుంటారు, ఇట్టి మొత్తం పల్సగా స్కానింగే. ఇక దాన్ని అటు వేసి ఇటేసి మన మొఖాన్ని కొడతారు. ఇప్పుడు నేను అంటాను 25 రొట్టెలు అంటే ఎంత సైజు ఉంటుంది? ఎంత సైజు ఉంటాయిగా కిలో రొట్టె. ఇప్పుడు నేను అంటున్నాను, సేరు పిండితో 1 రొట్టె అంటే ఇంత పెద్దగా అంత దొడ్డుగా ఉంటుంది, అంతేనా? ఇంత పెద్ద రొట్టె ఎన్ని చేయాలో తెలుసా? 12 గోత్రాలకు సాదృశ్యంగా 12 రొట్టెలు చేయాలి. ఈ 12 రొట్టెలు దేవుని యొక్క బల్ల మీద 2 దొంతెల్లో 6 చొప్పున ఇటు 6 రొట్టెలు, ఇటు 6 రొట్టెలు పెట్టాలి. అవి నిత్యము ఉండాలి, ప్రతిరోజు ఉండాలి. దేని కొరకయ్యారంటే సేవకులు పరిశుద్ధ స్థలంలో ఆ రొట్టెలను వారును వారి పిల్లలను కూర్చొని తినాలి. ఈ దేనికి సాదృశ్యం? ఎందుకు సవరించబడిన రొట్టెలు బల్ల మీద నిత్యము చేయబడాలి, 6 చేయబడాలి, సేరు పిండితో చేయాలంటే అంటున్నాను, 1 రొట్టె 1 మనిషి తినగలుగుతాడా కిలో పిండితో? ఇంత పెద్దది. అంటే దాని అర్థం 2 రకాలుగా, ఒకటి విశ్వాసికి సాదృశ్యంగా, ఒకటి సేవకులకి సాదృశ్యంగా తీసుకుంటే, విశ్వాసికి సాదృశ్యం ఏంటనంటే మీ 12 గోత్రాల వాళ్ళు ఎల్లప్పుడూ నా కనుచూపు మేరలో, నా సన్నిధిలో నిత్యము నా జ్ఞాపకంలోనే ఉండాలి అంటానికి సాదృశ్యం. విశ్వాసులందరూ కూడా దేవుని సముఖపు రొట్టెలకు సాదృశ్యంగా ఉంటారు. ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉండేవారుగా ఉంటారు, వాళ్ళు ఆయన జ్ఞాపకంలో ఉంటారు. అంత మాత్రమే కాదు, సేవకులకి ఆహారం అంటది ఎంత సమృద్ధి అంటే, వాళ్ళు వాళ్ళ పిల్లలు కూర్చొని తిన్న అయితే అది 12 రొట్టెలు. అంటే తినగా మిగిలిపోయే అంత సమృద్ధి సేవకులకి మేము ప్రిపేర్ చేసి పెడతాము. సన్నిధి రొట్టెల విషయం, ఇప్పుడు మేము ఇచ్చే వెండి ఉంది కదా, ఆ వెండి సేవకుల సమృద్ధికి, వాళ్ళ ఆహారానికి ఎల్లప్పుడూ కొరత లేకుండా ప్రిపేర్ అయి ఉండటం కోసం సాదృశ్యం అది.
సో వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ తీర్మానాలు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని వాళ్ళు రాసి పెట్టుకున్నారు. రొట్టెల విషయంలో, సన్నిధి రొట్టెలు, సవరించబడిన రొట్టెల విషయంలో మేము నిర్ణయం తీసుకుంటున్నాం. ఇదిగో సేవకులకి ఏది తక్కువ కాకుండా చూసుకునే బాధ్యత మాది అని అనుకున్నారు. దాని తర్వాత ఇంకొక నిర్ణయం ఏంటి? సన్నిధి రొట్టెల తర్వాత నిత్య నైవేద్య విషయంలో. నిత్య నైవేద్యం అంటే ఏంటో తెలుసా? డైలీ గ్రెయిన్ ఆఫరింగ్స్ అని అంటారు. ధాన్యార్పణ, నిత్యము ధాన్యాన్ని అర్పించటం. ఎవ్రీడే దేవుని సన్నిధిలో కొంత ధాన్యాన్ని అర్పించే పద్ధతి ఉండేది. డైలీ గ్రెయిన్ ఆఫరింగ్స్ అని అంటారు. దీనికి మీరు కావాలనుకుంటే నిర్గమాకాండం 29వ అధ్యాయం 40 నుంచి 41, లేవీకాండం 2వ అధ్యాయం 1-16 వచనాలు మీరు చదువుకుంటే ధాన్యార్పణ గురించినటువంటి వివరాలు మీకు ఉంటాయి. నా సమయాన్ని కొంచెం ముందు తీసుకుని వెళ్తా, ఇంకో 20 నిమిషాలు ముగించడానికి ప్రయత్నం చేస్తా. ధాన్యార్పణ చేసేవాళ్ళు, ఆ ధాన్యాన్ని కొనటానికి డబ్బులు కూడా ఇగో ఈ వెండి నుంచి తీసుకునేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు వెండిలో తులములో 3వ వంతు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆ డబ్బులన్నింటినీ ఆ సంవత్సరం పాటు ఏం చేసేవాళ్ళు అంటే సవరించబడిన రొట్టెల్ని, ఇప్పుడు 12 రొట్టెలు, ఒక్కొక్క రొట్టె కిలో. ఇప్పుడు కిలో గోధుమ పిండి ఎంత? 60 రూపాయలా? 50 రూపాయలా? 50 రూపాయలు. నేను వంటలు చేస్తున్నాను, మీరు వంటలు చేస్తున్నారు, అర్థమై సావట్ల. 50 రూపాయలు. ఇప్పుడు 50 రూపాయలు 12 రొట్టెలు చేయాలంటే 12 కిలోలు రొట్టెలు, 12 కిలోలు ఎంత? 12 5 60, అంటే 600 రూపాయలు. ఒకరోజు సేవకుల యొక్క టేబుల్ మీద ఆహారం కోసం 600 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ సేవ చేసే ఫ్యామిలీకి ఒక 600 రూపాయల ఆహారాన్ని వాళ్ళు రెడీ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ప్రాక్టికల్గా నేను మీకు చెప్తున్నాను. అంటే మందిరానికి ఎందుకు కానుక ఇవ్వాలి అని అంటే మీకు అర్థం అవటాన్ని, ఆ రోజుల్లో వాళ్ళు ఇచ్చిన కానుక యొక్క ఉద్దేశం చెప్తున్నాను. ఇవ్వటం అనేది మీరు అనుకుంటున్నారు అసలు పెద్ద గందరగోళం ఏంటనంటే ఈ క్రైస్తవ లోకంలో బోధించబడుతున్న బోధ గివింగ్ అనేది గెయిన్ కోసం అనుకుంటున్నారు. గెయిన్ కోసం గివింగ్ కాదు ఇది. మీరు ఇచ్చి చూడండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ బోధలు ఉన్నాయి. మీరు కూడా ఇచ్చేటప్పుడు ఎలా ప్రార్థన చేసుకొని ఇస్తున్నారు తెలుసా? మన వాళ్ళకి వాక్యం బాగా తెలుసు కాబట్టి, ప్రభువా, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, నా మందిరంలో నిత్యము ఆహారం ఉండునట్లుగా మీ 10వ వంతును తీసుకొని వచ్చి నాకు ఇవ్వండి, ఆ తర్వాత నేను ఆశీర్వదించకపోతే మీరు నన్ను శోధించండి అని అన్నారు. ఇప్పుడు నేను ఇస్తున్నా, శోధిస్తున్నా, నన్ను దీవించు, నా పంట దీవించు, పంటకు బట్టి పురుగుని చెడగొట్టు, ఇవన్నీ ప్రార్థనలు చేస్తారు మనల్ని. ఇచ్చేది పొందుకోవటం కోసం కాదు. హల్లెలూయా. గివింగ్ అనేది గెయిన్ కోసం కాదు, ఇది గ్రాటిట్యూడ్, ఇది కృతజ్ఞత. దేవుడు నన్ను ఈ సంవత్సరం అంతా క్షేమంగా ఉంచినందుకు, నా దేవుని మందిర సేవ క్రమంగా జరగటానికి నేను ఇచ్చేటటువంటి అర్పణ, కృతజ్ఞత భావం. ఇది రిచువల్ కాదు, ఆచారం కాదు, ఇది రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మందిర సేవ నిమిత్తమైన బాధ్యత ప్రతి విశ్వాసికి ఉంటుందా ఉండదా? మీరేం చెప్పట్లా. ఇప్పుడు మందిర సేవ క్రమంగా జరగటానికి సంబంధించిన బాధ్యత విశ్వాసులకు ఉందా లేదా? ప్రతి విశ్వాసి బాధ్యత, అవునా కాదా? అవునంటే ఏం బాధో, అవును కాదంటే ఏం బాధ అన్నట్టు మీ మోకాలు పెడుతున్నారు. అందరి బాధ్యత ఇది, అంతే కదా? ఈరోజు నేనున్న తర్వాత ఉండును, ఇంకో సేవకులు వచ్చి నిలబడతారు, తర్వాత వాళ్ళు ఉండరు, అంతే కదా? విత్తేది ఒకళ్ళు, నీరు పోసేది ఒకళ్ళు, ఎరువు వేసేది ఒకళ్ళు. సేవకులు మారుతారు, సంఘం మారదు. తరాలు మారినా సంఘం ఇప్పుడు ఈ మందిరం మనం చనిపోయినా మన తర్వాత తరం కూడా ప్రభువుని ఆరాధించడానికి ఏర్పాటు చేయబడింది. వస్తూనే ఉంటారు, ఇక్కడున్న వాళ్ళు మారుతారు, ఇక్కడున్న వాళ్ళు మారుతూనే ఉంటారు. మందిరం ఉంటుంది. ఇక్కడున్న క్రమం ఏంటనంటే మీ బాధ్యత, దీంట్లో ఏ అవసరత ఉంది, ఏ అవసరత లేదని చూసుకునే బాధ్యత. అంటే సవరించబడిన రొట్టెలు అంటే సేవకుల సమృద్ధి నుంచి, నిత్య నైవేద్యం అర్పించే దగ్గర నుంచి, ఆ తర్వాత వాళ్ళు నిత్య నైవేద్యం తర్వాత వాళ్ళు అంటారు నిత్యము అర్పించేటటువంటి దహన బలి విషయంలో. దహన బలి ఉదయ సాయంకాలాలు అర్పించేది. ఉదయం ఒక బలి ఇవ్వాలి, సాయంకాలపు బలి కూడా ఇవ్వాలి. అంటే అక్కడ పశువులు ఉండాలి. మరి అవి కొనాలి అని అంటే అయితే మీరన్నా తీసుకురావాలి, లేదనుకుంటే ఈ డబ్బులు వెండి ఏదైతే ఇచ్చారో 3వ వంతు వెండి ఇచ్చారో దాంతోనన్నా తెచ్చుకొచ్చి పెట్టాలి. ఎందుకనంటే అవి పాప పరిహారార్థ బలుల కోసం ఏర్పాటు చేసేది.
మందిరాల్లో ఎప్పుడు కూడా దేవునికి ఈ 12 గోత్రాల వాళ్ళ నిమిత్తమై పశ్చాత్తాపంతో చేసేటటువంటి ప్రార్థనలు ఉంటాయి. దానికోసం అవి అవసరం. ఆ తర్వాత అమావాస్య, నిర్ణయించబడిన పండగలు, ప్రతిష్ఠిత వస్తువులు అని ఉంటుంది. అమావాస్య అనగానే ముందు మనలోకి గుర్తొచ్చేది ఏంది అమ్మా? పొరపాటున అమావాస్య అన్నాను అనుకో, అర్ధరాత్రి అమావాస్య అన్న, మీకు ఫస్ట్ ఏం గుర్తొస్తుంది? నిమ్మకాయలా? దేవుడా, నిమ్మకాయలు. ఇంకా అమావాస్య అంటే ఏం గుర్తొస్తుంది? నిజామాబాద్లో అమావాస్య ఆరాధన అని ఒకటి జరుగుతుందన్న అంటారా? తెలుసా మీకు అమావాస్య ఆరాధన జరుగుతుంది? ఎందుకు ఆరాధనలో తెలుసాయి? దయ్యాలు పట్టిన వాళ్ళందరినీ వదిలిస్తారంట ఆ రోజు. అమావాస్య అంటేనేమో భయం, అమావాస్య అంటేనేమో చీకటి, అమావాస్య అంటేనేమో నిమ్మకాయలు, అమావాస్య అంటే దయ్యాలు వదిలించడం. ఇవి తప్ప మన వాళ్ళకి ఏం గుర్తురాట్లా. యాక్చువల్గా అమావాస్య పండగ మేము ఆచరిస్తామని పాటలు కూడా ఉన్నాయి కీర్తనలో. ఎందుకు వీళ్ళు నిర్ణయం అమావాస్య అంటే ఏంటో తెలుసా? మంత్ స్టార్టింగ్ని అమావాస్యతో స్టార్ట్ అయింది వాళ్ళకి. మంత్ బిగినింగ్ అది వాళ్ళకి. దాన్ని చూసి నెల మొదలైందిరా, ఈ ఫస్ట్ డే ఆఫ్ మంత్ మనం దేవుడితో గడపాలి అని అనుకుంటారు వాళ్ళు. హల్లెలూయా. ఇది మొదటి రోజు దేవునితో మనం ఈ టైం అంటే టైమింగ్స్ వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడానికి నిర్ణయించుకునే టైమింగ్స్. అమావాస్య వచ్చిందా, ఇది దేవుడితో మనం గడపాల్సిన రోజు. వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత నిర్ణయించబడిన పండగలు, ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి పండగలు ఏవైతే ఉన్నాయో ఆ పండగలన్నిటినీ కూడా దేవునికి దగ్గర అవటానికి వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు. ప్రతి పండగ చేద్దాం, పర్ణశాలల పండుగ చేద్దాం, సొంగతోనుల పండుగ చేద్దాం, మనం ఈ పండుగలన్నీ చేద్దాం, పస్కా పండుగ చేద్దాం అని నిర్ణయించుకున్నారు వాళ్ళు. మీకు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత వాళ్ళు అన్నమాట, ఇదిగో సిన్ ఆఫరింగ్స్ కూడా కొన్ని ఉంటాయి. ఈ పాపం చేస్తే ఈ యొక్క ప్రాయశ్చిత్తం చేయాలి అని. ఇవన్నీ కూడా 33వ వచనం మొత్తం రాయబడ్డాయి. ఆ తర్వాత 34వ వచనాన్ని మీరు చూస్తే 34వ వచనంలో ఇప్పుడు ఈ అర్పణలు అర్పించడానికి కావాల్సినటువంటి బలి అర్పణకి కావాల్సినటువంటి మంటకి, దహన బలికి కట్టెలు కావాలి. వీళ్ళు చూడండి, ప్రతి విషయాన్ని వాళ్ళు మెన్షన్ చేసుకున్నారు. కేవలం 13 వచనాల్లో ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ ఉన్నాయి. ఒకటి, వాళ్ళు వాక్య ప్రకారం బ్రతుకుతాం, వివాహ విషయంలో జాగ్రత్తగా ఉంటాం, ఇదిగో విశ్రాంతి దినాన్ని పాటిస్తాం, 7వ సంవత్సరపు విడుదల సంవత్సరంగా పాటిస్తాం, బాకీదారులు అంటే మనం వెండి విషయంలో జాగ్రత్తగా ఉంటాం, సవరించబడిన రొట్టెలు, నిత్య నైవేద్యం, నిత్య బలి, ఇదిగో అమావాస్య, నిర్ణయించబడిన పండగలు, ప్రతిష్ఠిత వస్తువులు, ఇదిగో పాప పరిహారార్థ బలులు. ఇవన్నీ దేనికోసం చేస్తాం? 33 చివరిలో చూడండి, మన దేవుని మందిరపు పని అంతటి విషయంలో అలాగే నిర్ణయం చేసుకున్నాము. దేవుని మందిరంలో కొన్ని పనులు ఉంటాయంట. ఏంటి ఆ పనులు? ఆ కింద 35లో ఆయన అంటాడు, 34లో కట్టెలు కావాలి. కట్టెలు కావాలంటే మేము చీట్లు వేసుకుంటున్నాం. ఏమని తెలుసా? ఇగో ఈ రేపు కట్టెల బాధ్యత నీదే. చారణ్ పేరు రాయండి. రేపు 27వ తారీఖు సోమవారం కట్టెలు తెచ్చే బాధ్యత ఎవరిది? షారుంది. 27 గుర్తుపెట్టుకో. నీ పేరు చిట్టి ఎత్తే చీటి నీ మీదకి వచ్చింది. 27 నీది. నువ్వు గుట్టకుపోతావో కొంటావో లేదు. నువ్వు కట్టెలు తెచ్చే బాధ్యత 28 సంజయ్, 28 నీదే. నువ్వేం చేస్తావు? 29 మధు, 30 జనపలన్న, తమ్ముడా జీవన్ 31, ఈ నెల 31. కట్టెల బాధ్యతను కూడా రాసుకున్నారంటే వాళ్ళు మందిరపు పని గురించి ఎంత క్షుణ్ణంగా ఆలోచిస్తున్నారని. కట్టెలండి, కట్టెల విషయం వాళ్ళదే నిర్ణయం. ఆ తర్వాత మరలా వాళ్ళు అంటారు 35లో ప్రథమ ఫలాలు, అది భూమి ఇచ్చే ప్రథమ ఫలమైనా, వృక్షాలు ఇచ్చేటటువంటి ప్రథమ ఫలాలైనా, ప్రథమ ఫలాలన్నీ కూడా దేవుడికి సన్నిధికి తీసుకొని వెళ్తాము అని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు అలవాట్లు తప్పినాయి, కానీ ఇప్పటికీ ఆయా ఊర్లలో చెక్కల దగ్గర వాళ్ళు కానీ లేకపోతే ఇంకా తాండా నుంచి కానీ కొన్నిసార్లు కొన్ని అర్పణలు వస్తూ ఉంటాయి. ఏంటి అర్పణలు అంటే పప్పాయిని ఏమంటారు? పప్పాయికాయ, పప్పడికాయ అన్న, ఫస్ట్ పప్పడికాయ అన్న, అది తీసుకొచ్చి ఇస్తారు. అది తీసుకొచ్చి ఇచ్చినప్పుడు, చెట్టు కాయ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు, అరే వీళ్ళు అంటే అది ఎంత గొప్పది అనేది పక్కన పెడితే వాళ్ళ ఒక విషయం విన్నారు. నాకు తెలిసి ఆ కాయ తీసుకొచ్చే వాళ్ళలో ఎవరికి చదువు లేదు. మీకు తెలుసా, అర్పణలు అర్పించేటటువంటి పిల్లల్లో చాలామందికి చదువు లేదు, వాళ్ళకి బైబిల్ వాక్యం తెలియదు.
ఏ రోజు చదవలా, జస్ట్ చెప్పింది విన్నారు అంతే. అమ్మా మీ చెట్టుకు పండేటటువంటి ఫస్ట్ కాయ దేవుడిదమ్మా, ప్రథమ ఫలం దేవుడిదమ్మా అని అంటే వాళ్ళు తీసుకొచ్చి అలాగే వాళ్ళ భక్తి అలాగే నేర్చుకున్నారు, అలాగే ఇచ్చుకుంటూ వచ్చారు. ఇదివరకు నేను మంచిప్ప మందిరాల్లోకి వాక్యం చెప్పడానికి రావాలంటే ముందున్న కవర్లన్నీ పక్కకు నెట్టాల్సి ఉంటుండే. ఏందా కవర్లో? బియ్యపు కవర్లు ఉంటుండే, మక్కెళ్ళు ఉంటుండే. ఏదో ఒక దొంగ తీసుకెళ్ళిపోయేవాడు, చూసి 4 మక్కెళ్ళు ఉండాలి, ఒక మక్కెలు పోయిందంటే మందిరంలో ఉన్నటువంటి ఎక్ బడా చోర్ లేకే గయా అని అనుకోవాలా. కళ్ళు ఆమె అనేలోపు ఒకటి ఉండేది కాదు, ఏమనేవాడిని కాదు ఇక నేను కూడా. సో పరిస్థితులు ఏంటంటే జరుపుకొని ఆ అర్పణలు జరుపుకొని స్టేజ్ మీదకి వచ్చి వాక్యం చెప్పేవాడిని. ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఇటు లేవు, సూపుకి కూడా ఒక కవర్ కనపడట్లేదు. అంటే దేవుడు మిమ్మల్ని బాగా దీవించాడని అర్థం. హల్లెలూయా చెప్పట్లా చూసా వీళ్ళు, హల్లెలూయా. అప్పట్లో ఎందుకు కవర్లు వచ్చాయి అని అడిగా. అయ్యగారు చెప్పారయ్యా, అన్నం వండేటప్పుడు గుప్పిడి పక్కన పెట్టమని. ఆ గుప్పిడి పక్కన పెడితే వారానికి ఒకసారి వస్తారు కదా, అప్పుడు కవర్లో పోసుకొని రమ్మన్నారు. అందుకని తీసుకొచ్చి అక్కడ పెట్టాం. అవునా కదా? నేను సేవకు వచ్చిన కొత్తలో ఎవరింటికి పోయినా నాకు ఒకటి అర్థమయ్యేది. వాడు బ్యాగ్ తెచ్చుకోలేదా సార్ అనేవాడు. దేని గురించి అని చెప్తే ఒక షాట్లో అన్ని బియ్యం పోసి ఆ బియ్యం మీద 10 రూపాయల నోట్ ఇట్ట గుచ్చేవాళ్ళు. చేసిన వాళ్ళందరూ నవ్వుతున్నారు ఇప్పుడు, పాత వాళ్ళు ఉన్నారుగా, కొత్తలో తెలవదులే పాప. నాకు ఆ టైంలో ఓ బైబిల్ సైకిల్ స్టాండ్కి వెనకాల బైబిల్ పెట్టుకుని వెళ్ళేవాడిని. బ్యాగ్ తెచ్చుకోవటం లేదు. అరే అందరూ బియ్యం ఎత్తున్నారు కానీ బ్యాగ్ మోయటం స్టార్ట్ చేశాను. ఏం గడిగా ఏ బ్యాగ్ మోసుకొని వెళ్తే బ్యాగ్ ఎట్ ఓపెన్ చేస్తే చాలు, ఇక భయమో 10 రూపాయలు. ముందు తెచ్చేవాళ్ళు కొంగేసుకొని వెంటనే 10 రూపాయలు తీసి అయ్యా అనేవాడు. నేను ప్రార్థన చేస్తే బియ్యంతో పాటు 10 రూపాయలు పడేవి. ఈరోజు అన్నానికి సరిపోయి 10 రూపాయలు కూరకి సరిపోతాయి అన్నట్టుండే. ఇప్పుడు ఏదో సరే దేవుడు కృపలో మీకు తెలియదు దాని విలువ. సేవకు వచ్చిన కొత్తలో ఆ 3-4 ఇచ్చేటటువంటి వాటితో ఆ వారం అంతా గడిపేవాళ్ళం. ఒకవేళ కొత్త సేవకుడే వచ్చాడు, చిన్న సంఘమే ఉంది, ఇలాంటి అలవాట్లు ఆ సేవకుడి యొక్క సర్వేవల్కి ఉపయోగపడవా? హల్లెలూయా. మీరు ఇచ్చింది పెద్ద భాగ్యం అనే మీరు ఇచ్చే పద్ధతులను చూశారు. అవి ఆ రోజుల్లో మా జీవనానికి ఉపయోగపడ్డాయి. నేను తినడానికి ఉపయోగపడ్డాయి, ఆ వారం అంతా బతకడానికి ఉపయోగపడ్డాయి. ఆ 10, 20 రూపాయలు, 30 రూపాయలు అవన్నీ కూడా ఆ వారం అంతా ఖర్చులకు ఉపయోగపడ్డాయి. అలాగే బ్రతికాం, అలాగే సేవ చేసాం. నాకు బాగా గుర్తు విజిటింగ్కి వెళ్తే ఇవే చూసేవాడిని. నేను మందిరం ఆదివారం వస్తే ఇవే చూసేవాడిని. మీకు తెలుసా లేదో, మందిరంలో ఒక స్టీల్ది ఒక చిన్న క్యాన్ ఉండేది. ఇవన్నీ తీసుకెళ్ళి దాంట్లో పోసేవాళ్ళం, అయ్యే వాడుకునేవాళ్ళం. నేను మీ అందరితో ప్రేమతో చెప్తున్నా, దేవుని మందిర సేవ విషయమైన బాధ్యత అందరం భుజాల మీద వేసుకుందుము గాక. హల్లెలూయా. అన్నీ ఆలోచన చేయండి. ప్రథమ ఫలాలంట తీసుకొచ్చి ప్రభు సన్నిధిలో ఇస్తామని నిర్ణయించుకున్నారంట. ఆ తర్వాత మా జ్యేష్ఠ పుత్రుల విషయంలో ధర్మశాస్త్రం ఏవైతే చెప్పిందో, తొలిచూలు పిల్ల లేకపోతే మా కుమారుల్లో జ్యేష్ఠుల్ని ప్రభు సన్నిధి మీకు కొంతమంది ఆ విషయం నింపేటటువంటి వ్యక్తులు బైబిల్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే తొలిచూలు పిల్ల అంటే ఆడపిల్లలు పుడితే తీసుకొచ్చి మందిరంలో వదిలిపెట్టాలా. అరే అసలు దేవుడు ఎప్పుడు కోరలాట్లా. నిర్గమాకాండం 13వ అధ్యాయాన్ని మీరు ఓపెన్ చేయండి. నిర్గమాకాండం 13వ అధ్యాయం 11 నుంచి 16 వచనాల వరకు మీరు చదివితే, మగపిల్లలు ఎవరైనా పుడితే, కేవలం మగపిల్లలు, జ్యేష్ఠుల్లో మగపిల్లలు పుడితే వాళ్ళని దేవుడు మందిరానికి తీసుకొని రావాలి. ఒకవేళ వాళ్ళు అహరోను సంతతి వారైతే జ్యేష్ఠుల కుమారుల జ్యేష్ఠులు సేవ చేయాలి. ఒకవేళ అహరోను సంతతి వాళ్ళు కాకపోతే వాళ్ళని దేవుడి మందిరానికి తీసుకొని వచ్చి వాళ్ళ విషయంలో ఒక విడుదల చేయాలి. కుమారులను విడిపించుకోవాలి వెల ఇచ్చి. మీరు ద్వితీయోపదేశకాండం సంఖ్యాకాండం 18వ అధ్యాయం 15 నుంచి 16 వచనాలు మీరు చదివితే ఆ విషయాలు ఉంటాయి. ఏమంటే 5 తులాల వెండిచ్చి మగపిల్లగాడిని విడిపించుకోవాలి.
ఆడపిల్లల విషయంలో కాదు ఇది. ఒకవేళ పశువుల్లో తొలిచూలు అయితే మందిరంలోనే వదిలిపెట్టాలి. కానీ ఒకవేళ మనుషుల్లోనైతే ఆ తొలిచూలు మగపిల్లల్ని మాత్రం వెల ఇచ్చి విడిపించుకోవాలి. ఎందుకో చెప్తాను వినండి. ఎందుకయ్యా 5 తులాల వెండి ఇచ్చి విడిపించుకోవాలనంటే, వాళ్ళు పిల్లలు అడుగుతారంట, నానా అక్కని తీసుకొని రాలేదు, నన్ను తీసుకొని వచ్చావు, మందిరంలో నాకు 5 తులాల వెండి ఇచ్చి నన్ను విడిపించుకుంటున్నావు, ఏంటి అర్థం అనంటే, అప్పుడు మీరు చెప్పాలి, ఐగుప్తులో మేము ఉన్నప్పుడు ఇదిగో మరణదూత వచ్చినప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి జ్యేష్ఠ సంతానం మగపిల్లలందరూ చచ్చిపోతున్నప్పుడు మన ఇంట్లో మాత్రం మగపిల్లలు ఇంకా బతికే ఉన్నారు. దేవుడు మనల్ని అలా బ్రతికిచ్చాడు. దాన్ని గుర్తు చేసుకోవటం కోసం ప్రతి ఇంట్లో పుట్టిన మగపిల్లవాడు జ్యేష్ఠుడు ఎవడైతే ఉంటాడో అతన్ని విడిపించేటప్పుడు అంట అతనికి చెప్పాలంట, రే ఇదిగో ఇప్పుడు నువ్వు నేను బ్రతుకున్నామంటే ఆ రోజు జరిగిన అద్భుతం అని గుర్తు చేయాలంట. ఈ పద్ధతి మీకు అలవాటు అవ్వాలి. మీ ఇంట్లో పిల్లలు పుడితే మీ పిల్లల పుట్టినరోజున సెలబ్రేట్ చేయండి, ప్రేయర్ చేయించుకొని ప్రేయర్ పెట్టండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానో చెప్తాను వినండి. మీ పిల్లలకి చెప్పండి, ఈరోజు ప్రేయర్ ఎందుకు నాన్న అంటే, ప్రార్థన చేస్తే తప్ప నువ్వు పుట్లా, 5 ఏళ్ల తర్వాత నువ్వు పుట్టావు, లేకపోతే మేము కోరక మునిపే దేవుడు మాకు ఇచ్చిన బహుమానం నువ్వు. పిల్లలు లేక ఎంతోమంది బాధపడుతుంటే నిన్ను మాత్రం దేవుడు నాకు అనుగ్రహించాడు. నిన్ను బట్టి ఈ ప్రార్థన, నువ్వు కూడా ప్రార్థనలో కూర్చో, ఈరోజు ఉపవాసం ఉండు, ఈరోజు ప్రార్థనలో టైం స్పెండ్ చేయి, నా దేవుడు నాకు ఇచ్చిన బహుమానం నువ్వని నీ బిడ్డలకు చెప్పి ప్రార్థనలో కూర్చోబెట్టి. ఒకవేళ వివాహ దినం వచ్చిందనుకో, చెప్పండి మీ భర్తతో, నాకు ఇలాంటి భర్త కావాలని కోరుకున్నా, నాకు నీలాంటి వ్యక్తిని కావాలనుకున్నా, దేవుడు నిన్ను ఇచ్చాడు, ఈ వివాహ దినాన ఈ ప్రేయర్ ఉండాలి, నువ్వు ఉండాలి అని ప్రేయర్ పెట్టుకోనండి. లేదా నీ భార్యతో చెప్పండి, ఖచ్చితంగా నీలాంటి భార్య దొరకకపోతే నా కుటుంబం విచ్ఛిన్నమైపోతుండేనేమో, నువ్వు చూసుకున్నంతగా నన్ను నా కుటుంబాన్ని ఇంకొకరు చూసుకోకపోయి ఉండొచ్చేమో, నన్ను నాతో పాటు నా పిల్లలతో పాటు నా తల్లిదండ్రులు చూసుకున్నావు, నా అన్నదమ్ములను నా అక్కజల్లను నీలాంటి భార్య దొరక్కపోతే నా కుటుంబం ఏమైపోతుండేనో. అందుకే నిన్ను దేవుడు నాకు ఇచ్చినందుకు ఈ వివాహ దినాన్ని గుర్తుపెట్టుకొని ఈ ప్రార్థన కూడికి ఏర్పాటు చేశానని గుర్తు చేసుకోవటానికి కొన్ని పనులు చేయాలి. జ్యేష్ఠుల్ని ఇవ్వమన్నది కారణం అది. ఒకవేళ అహరోను సంతతి అయితే సేవ చేస్తారు, మిగతా గోత్రపు వాళ్ళైతే వెల ఇచ్చి విడిపించుకుంటారు. ఆ విడిపించుకునేటప్పుడు గుర్తు చేసుకోవాలి, నా దేవుడు చేసిన అద్భుతం ఇది అని. హల్లెలూయా. ఇది కేవలం కృతజ్ఞత, దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా చేసే కార్యం. ఆ తర్వాత వాళ్ళు అంటారు, 37వ వచనం చూస్తే, దశమ భాగాల విషయంలో ద్రాక్షరసం, నూనె ఇవన్నిటి విషయంలో దశమ భాగాలను దేవుని సన్నిధిలోనికి తీసుకొని వచ్చేవాళ్ళు. ఇవన్నీ ఇస్తాము అని మొక్కుకున్నారు. దశమ భాగం అంటే చాలు, మనలో చాలామంది కోపాలు అవుతాయి. చెప్పటానికి మాకు ఇబ్బంది అయింది, వినటానికి మీకు ఇబ్బంది అయింది. ఇంకా కొంతమంది ఏమంటారంటే, అసలు కొత్త నిబంధనలో దశమ భాగాల కాన్సెప్ట్ ఉందంటారా అంటారు. అసలు కొత్త నిబంధన కాన్సెప్ట్ చెప్తే గుండె పగిలి చచ్చిపోతారు చాలామంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 6-7 వచనాలు మీరు చదువుకుంటే, ఇచ్చేది బలవంతంగానో సనుగుతోనో ఇవ్వకూడదు, హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి ధారాళంగా దాతృత్వంతో ఇవ్వాలి. ధారాళంగా దాతృత్వంతో అంటే ఏంటో తెలుసా? మనం వర్ధిల్లిన కొలది ఇవ్వటం అంటే ఏంటో తెలుసా? 10% కాదు, 50% వెళ్ళిద్దో, 90%. నీ నోట్లో నుంచి ఏ మాట వస్తే ఆ మాట, ఏ మొక్కుబడి వస్తే ఆ మొక్కుబడి, అవసరత అక్కడ ఎంత ఉందో అంత ధారాళంగా దాతృత్వంగా ఇవ్వటం అంటే, వాళ్ళు అంతగా ఇస్తారని మేము అనుకోలేదు అని పౌలు గారు చెప్పినంతగా, తమ స్థిర ఆస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి దేవుని సేవ జరగాలని చెప్పుకున్నంతగా దాతృత్వపు కానుక వేరు, ఆ కాలంలో ఇవ్వబడినటువంటి సూచనలు వేరు. ఏదైనా ఎవరిని బలవంతంగా ఇవ్వండి దేవుడు మీకు ఇస్తాడని చెప్పే బోధ కూడా చేయకూడదు ఏ సేవకుడు కూడా. ఇది కేవలం దేవుడి యొక్క మందిర సేవ జరగటానికి మీ వంతు పార్టిసిపేషన్ అంతే. నలుగురం కలిసాం, దేవుని మందిరంలోకి అవసరత ఉంది, నలుగురం కలిసి 4 రూపాయలు వేసి అవసరతను తీర్చటం ముఖ్యం. హల్లెలూయా. ఇప్పుడు పొరపాటున సంఘంలో ఎవరైనా లేని వాళ్ళు చనిపోతే వాళ్ళ చావు చేద్దామని ముందుకు వస్తే 4 రూపాయలు ఉండవు మన మందిరంలో. అంటే చర్చికంటూ ఒక సేవింగ్స్ ఉండవు. ఇక అడగాల, 50 రూపాయలు ఇవ్వచ్చు. తబిత, ఏం పేరు, సాక్షి, తబిత
రూపాయలు కరెంటు బిల్లు కట్టుకోవాలి. దేవక్క, పౌలన్న అందరూ తలా ఒక 100 రూపాయలు వేస్తే భోజనాలు చేసుకుంది. స్టిల్ ఈ రోజుకి చర్చికి సంబంధించి ఆర్థిక ధననిధి లేదు. ఎందుకు లేదు? మనం అందరం చెట్ల కింద బతుకుతున్నామా? తిండికి లేకుండా బతుకుతున్నామా? ఉద్యోగాలు లేవా? వ్యాపారాలు లేవా? చేతి పనులు లేవా? సంపాదించుకోవట్లేదా? బ్రతుకుతాం. నేనేమంటానంటే 100 రూపాయలు ఎవ్వరు చెప్పకుండా నెలలో ఒక 100 రూపాయలు తీసుకొచ్చి ఒక గల్లాపెట్లో పడేయండి, దానికి ఒక ఇన్ఛార్జిని పడేయండి. మందిరంలో ఇది తక్కువ ఉంది, మొన్నది యాంప్లిఫైర్ చేయించినట్టున్నారు. యాంప్లిఫైరా ఏందది? మెగాఫోన్ చేయించినట్టున్నారు. మెగాఫోన్ బాగాలేదు అని అక్కతో చెప్తున్నారంట. విశ్వాసులు, మన విశ్వాసులు ఏమంటున్నారంట అక్కతో? ఏమన్నారు నీతో? మెగాఫోను మంచిగా లేదు, చేపి. నేనేమంటానంటే ఒక చిన్న అనౌన్స్మెంట్, ఒకవేళ పొరపాటున కంజర్లు పాడైని, డ్రమ్ములు పాడైని, మెగాఫోన్ ఖరాబ్ అయింది, కరెంటు బిల్లు కట్టాలి, నెక్స్ట్ బల్లారాధన ఉంది, ఒకవేళ అనౌన్స్ వచ్చింది అనుకోండి, ఆ అనౌన్స్మెంట్లో తలా మనం ఇంత వేసుకోవాలి అనే కంటే, ఎందుకంటే చర్చి సండే చర్చిలో కొత్త వాళ్ళు వస్తారు, పాత వాళ్ళు వస్తారు, అంతేనా? విశ్వాసులు వస్తారు, అవిశ్వాసులు వస్తారు. అందరి ముందు అన్నీ మాట్లాడుకోకూడదు కదా. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? 2 అయింది వదిలేయండి అంటారా? వదిలేస్తా, 2 నిమిషాల్లో వదిలేస్తా. హ్యాపీగా ఫీల్ అవ్వండి, ఓకేనా? నేనేమంటానంటే అందరి ముందు అన్ని మాట్లాడుకునే విషయాలు కాదు. కుటుంబంలో బంధువులు వచ్చారనుకో, పక్కకెళ్ళి మాట్లాడుకుంటాం. ఇంట్లో గుడ్లు అయిపోయింది తేపో అని, అవునా? షాయి పత్తా లేదు పో అని చెప్పుకుంటాం పక్కకెళ్ళి. అంతేగాని వాళ్ళ ముందు మాట్లాడుకుంటామా? అది మర్యాద అనిపించుకోదు కదా. మరి మందిరంలో ఏదన్నా అవసరత వచ్చింది, అది చెప్పాలనుకున్నప్పుడు, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అలా చెప్పకూడదు అనుకున్నప్పుడు, ఆర్థిక ధననిధి అంటూ మందిరానికంటూ ఒక నిధి ఉండాలి కదా, ఒక సేవింగ్స్ ఉండాలి కదా. ఒక 40-50 మంది ఉన్నామనుకోండి, నా బాధ్యత అని అనుకొని మినిమం ఇంత వేయాలి అని అనుకొని దాంట్లో వేసి పక్కన పెట్టేశారనుకో, అవి పోగై ఉంటాయి. అవి పోగై ఉంటాయి. దాంట్లో నుంచి తీసి ఇది ఈ కరెంటు బిల్లుకో, లేకపోతే ఇది డ్రమ్ముకో, ఇది కంజర్కో, లేకపోతే ఇది మెగాఫోన్ పాడైపోయిందో, లేకపోతే ఇదో. ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే సువార్త పని కొరకు కొంత డబ్బు, లేకపోతే మిషనరీ సపోర్ట్ కోసం కొంత డబ్బులో, లేకపోతే సంఘంలో ఎవరికైనా ఏదన్నా బాధ వచ్చింది, ఆ బాధ వచ్చినప్పుడు పలకరించడానికి వెళ్ళాలి, దానికి కావాల్సిన ఆటో ఛార్జీలో, ఓ చోట గృహకూడికి ఉంది వెళ్ళట, ఈ డబ్బు అంతా దానికి ఉపయోగపడిద్ది. హల్లెలూయా. మీరు నొచ్చుకుంటున్నారా? ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా? ఏం లేదుగా. ప్రామిస్. ఒట్టి తీసి గట్టి మీద పెడతారా? లేదు కదా. హల్లెలూయా. నేనేమంటానంటే ఇప్పుడు ఇక చివరిగా వాళ్ళు 38వ వచనంలో ధాన్యము, ద్రాక్షరసము, నూనె, వీటన్నిటిలో 10వ వంతు విషయంలో కమిట్మెంట్ తీసుకున్నారు, నిర్ణయాలు తీసుకున్నారు. చివరిగా 39లో వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టం, మా దేవుడి మందిరాన్ని మేము విడిచిపెట్టం. ఇది వాళ్ళు ఫైనల్ డెసిషన్. ఫస్ట్ డెసిషన్ ఏమో వాక్యం, ఫైనల్ డెసిషన్ ఏమో దేవుడి మందిరాన్ని మేము విడిచిపెట్టాం. మధ్యలో ఉన్నదంతా కూడా మేము ఎలా బ్రతుకుతాం, మా దేవుని మందిరాన్ని ఎలా చూసుకుంటాం, ఇవి తప్ప 10వ అధ్యాయంలో వేరేది కనిపించలా. ఈరోజు మొదలుకొని మీరు కూడా ఒక ప్రామిస్ చేయుదురుగాక. హల్లెలూయా. చేతులు ఇలా చాపండి. చాపండి అనగానే భారతదేశం అంటారా? నా మాతృభూమి అని. ఇప్పుడు చెప్పండి నాతో పాటు. వాక్య ప్రకారంగా ఇది మొదలుకొని జీవిస్తాము. చెప్పాలి. ఇంకా కొంతమంది చేతులు చాపలా. ఇట్లా చాపండి, ఏం కాదు, ఊరకు ప్రామిస్ చేయండి. వాక్య ప్రకారంగా ఇది మొదలుకొని జీవిస్తాము. విశ్రాంతి దినాన్ని అంటే ప్రతి సండే మందిరానికి వస్తాము. వివాహం విషయంలో విశ్వాసుల్నే మేమైనా మా కుటుంబస్తులకైనా వివాహం చేస్తాము. సరే, వివాహ విషయంలో విశ్వాసులని వివాహం చేసుకుంటాము. దేవుని మందిర సేవ జరుగునట్లు నేను అన్ని విషయాలలో సపోర్టుగా ఉంటాను. ప్రథమ ఫలాలను
10వ వంతులను మందిరానికి తీసుకొస్తాను. మీకు కొంచెం బాధ అయినా అనండి కదా, ప్రామిస్ చేయండి కదా. ఓకే, మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టము. ఇప్పుడు నేను మీతో ఏమంటానంటే ఫైనల్గా, ఇప్పుడు ఇది అంతా జరిగిన విషయాలు చర్చికి సంబంధించి మీరు ఒక నిర్ణయం తీసుకునండి. ఎప్పుడు ఏదైనా 600 ఆదివారం మాత్రం మందిరానికి వస్తాను అని నిర్ణయం తీసుకోనండి. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువుతాను అని నిర్ణయం తీసుకోనండి. ఏదన్నా జరగని ప్రేయర్ చేయకుండా దేని ముగించను అని నిర్ణయం తీసుకోనండి. ప్రార్థన, వాక్యము, దేవుని మందిరానికి వెళ్ళే విషయం ఖరాఖండిగా నిర్ణయం తీసుకోనండి. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నా పరిశుద్ధత నేను కోల్పోను అని నిర్ణయం తీసుకోనండి. నేను ఇంకో మాట, నా దేవుని మందిర సేవకి సపోర్ట్గా నిలబడాల్సి వచ్చిన రోజున నిలబడతాను. అది ఆర్థికంగానైనా, నా ప్రజెన్స్ ద్వారానైనా, నా టాలెంట్స్ని ఉపయోగించడం ద్వారానైనా, నా సమయాన్ని వెచ్చించడం ద్వారానైనా సంఘానికి నేను అందుబాటులో ఉంటాను అని నిర్ణయం తీసుకోనండి. సో ఈ నిర్ణయాలన్నీ కూడా మీరు బాగుంటారు, మీరు ఆరాధించుకునేటటువంటి ప్లేసులు కూడా బాగుండటానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని మీరు అందరూ అర్థం చేసుకుంటారని మిమ్మల్ని కోరుతున్నాను. చివరిగా ఒక మాట చెప్పేసేసి నేను క్లోజ్ చేస్తాను. వర్క్ అనేటటువంటి ఒక చిన్న విషయం, అంటే ఈ యొక్క 10వ అధ్యాయం మొత్తం మాట్లాడుకుంటే మనం చేయాల్సినటువంటి వర్క్ ఏంటి, WORK అనేటటువంటిది. దీన్ని ఒక్కదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో వర్డ్ అండ్ వర్షిప్ అని రాసుకోనండి. దేవుని వాక్యాన్ని పాటిస్తూ ప్రభువుకి ఆరాధన చెల్లిస్తాను అని నమ్ముకో. నెక్స్ట్ ఒబీడియన్స్, దేవునికి వాక్యానికి, దేవునికి లేదా సంఘ కట్టుబాట్లకి విధేయత కలిగి ఉంటాను అనేటటువంటి మాట రాసుకోనండి. ఆర్ అంటే రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత ఒక విశ్వాసిగా నా కుటుంబంలోనైనా, నా సంఘంలోనైనా, సమాజంలోనైనా నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను అని మాట్లాడుకోనండి. ఇది కింగ్డమ్ అని రాసుకోనండి. దేవుని రాజ్య విస్తరణ కొరకు నేను సువార్తను ప్రకటించటానికైనా, లేకపోతే దేవుని రాజ్య విస్తరణకు నా వంతు నేను కృషి చేస్తాను అని మాట్లాడుకోనండి. ఈ WORK అనేటటువంటిది మీరు ఆ నిర్ణయం తీసుకోనండి. ఈ 10వ అధ్యాయం మొత్తంలో వాళ్ళు చేసిన పనులు ఇవే. ఇదే ప్రకారంగా మీరు కూడా ముందుకు కొనసాగబడతారని నమ్ముతూ ఈ వాక్యాన్ని ముగిస్తాను. దేవుడి మాటలు దీవించును గాక. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం.